91 10th క్లాస్ బ్యాచ్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మా అందరం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. దయచేసి వచ్చి మీరు మీ సీట్లలో ఆసీనాలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, మరి దయచేసి ఫ్రెండ్స్, 1991 బ్యాచ్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. 35 సంవత్సరాల గతానికి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ కార్యక్రమానికి మన హెచ్ఎం గారు అయినటువంటి నారాయణాచార్య గారిని వేది మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. రావాల్సిందిగా ప్రయత్నిస్తాం సార్. రండి సార్. నెమ్మదిగా ఎక్కండి సార్. క్లాప్తో చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితే ఆరోగ్యం, చలి అన్నీ పోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఫోటోగ్రాఫర్ గారు మనవి కంగారి మహిళించేవరా సీతాదేవి గారు బొకేచ్చి క్లాప్స్ వినపట్లేదు సార్. చప్పట్లు కొట్టాలి. ఉత్సాహం. 36 సంవత్సరాలు అంటే ఇదేనా? 36 సంవత్సరాలు గారు పుష్పూక్షాన్ని ఇస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. కార్యక్రమం అయిపోయింది. తర్వాత ప్రార్థనా గీతంతో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థనా గీతాన్ని కొండ మాస్టర్ గారు ఆలపిస్తారు. ఒకసారి నిలబడితే చేసుకుందాం. ఇది దేశభక్తి గీతమే కాబట్టి అందరూ కూర్చోండి, ఇబ్బంది లేదు. కూర్చోండి. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నతమయ్యమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమయ్యమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరలి గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలి గంగా సంద్రం. పశ్చిమానానంతమై హిందూ సముద్రం, పశ్చిమానానంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం. సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగుపాడు సంస్కృత గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగుపాడు సంస్కృత గీతం. గుండె గుండె కలుసుకున్నటి సమర స్వభావం, గుండె గుండె కలుసుకున్నటి సమర స్వభావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం. రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. 55 మంది కదా సార్? సార్ 55 అంటున్నారు. 84 అయితే పలుసగా ఉంది. అక్కడ 60% వచ్చారు. ఆల్రెడీ 33 మంది వచ్చారు.
మిగతా 10 మంది ఆన్ ది వే, ఫోన్లు వస్తున్నాయి. ఒక 64 మంది అనుకున్నాను నేను, 84 కాదు నాకు తెలుసు సార్, అంతే కదా సార్. ఇంకా అన్ని కుడితే 55 అంట, 55 కాబట్టి 34 వచ్చారు. ఇంకా ఆన్ ది వే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి చదువులు బోధించి మన మధ్య లేకుండా వెళ్ళిపోయిన మాస్టర్లు, అలాగే మన స్టూడెంట్స్, మనతో కలిసిమెలిసి తిరిగిన స్టూడెంట్స్ కూడా కొంతమంది కాలం చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి సంతాప్తి మనం ప్రవేశపెడుతున్నాం. ముందుగా మన సార్లలో కాలం చేసిన కిరిశేషులు ఆగి హుస్సేన్ గారు, అలాగే ఎం జగన్మోహన్ రావు గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, తర్వాత కె లక్ష్మీ కుమారి గారు, వీళ్ళు మన సార్లు అండి, వీళ్ళు కాలం చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చి మన ఫ్రెండ్స్లో స్టూడెంట్స్ కూడా మనతో కలిసి చదువుకున్న 3 స్టూడెంట్స్ మన మధ్య లేరు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న వయసులోనే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకు కూడా మనం సంతాపం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెల్లిపోయిన ఏడుకొండలు మనందరికీ తెలుసు. అలాగే ఉండ్రు సురేష్ మా మగటపల్లి, నెక్స్ట్ రావూరి సీతారామారావు, అతను కూడా మా మగటపల్లి. వీళ్ళ 3 కూడా మాకు తెలుసుండి. ఎవరు? తాడి వెంకటేశ్వరరావు, నలుగురు అంట. ఓకే, ఇంకెవరైనా ఉంటే తెలియజేయండి. వీళ్ళందరికీ మనం ఒక 2 minutes సంతాపం తెలియజేద్దాం మౌనం పాటించి. సరే, స్టార్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ నెక్స్ట్ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునేటప్పటికి మొదటగా ఆయన మన గురించి మాట్లాడాడు. ఆయన ఒరే నేను నాకు పరిగెట్టి అనిపిస్తుందిరా, ఒరే వద్దునేడి నువ్వా అని కౌలించుకున్నారు ఆయన. నాగరాజు కూడా, నాగరాజు రోజు కలుస్తారు. మరి ఆ ఆత్మీయత అనేది ₹1,00,00,000 ఇచ్చినా మనకి రాదు. అలా కొండేశారు. చాలా రాజు చాలా డెవలప్ అయిపోయినావు అన్నాడు ఆయన. నేనేం డెవలప్ అవ్వలేదండి, అప్పుడు ఎంత ఉన్నానో కొంచెం పొట్ట వచ్చింది. థ్యాంక్ యూ సార్. మనకి వందనం. ఎందుకంటే మీరు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఆరోగ్యంగా మరలా కార్యక్రమం చేస్తే మళ్ళీ మేము పిలుస్తాం సార్. మరి ఈ మాటల్లో చాలా తన్మయం అయిపోయాం. పొద్దునుంచి చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు అని. మరి మనకి గంగాధర్ మాస్టారు, అలాగే ఆయన మేడం గారికి హెల్త్ బాగోలేదని రాలేకపోతున్నామని ఆయన చాలా బాధను వ్యక్తం చేశారు. అదేవిధంగా మన హిందీ సార్ అస్తమాను కొట్టేవారు నన్ను. నా పేరు పల్లంరాజు అండి, వడ్డేరు పల్లంరాజు. ఎంతో దూరం అండి మా స్కూలు, ఇల్లు కూడా ఎక్కడేనండి. దీని ఎదుర్కొనే స్కూల్ అండి. 1991లో సార్ నేను మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడకూడదు సార్, నాకు వీక్నెస్. కూర్చోండి. ఇప్పుడు వచ్చిన వారికి వెల్కమ్. బాగున్నారా? సరే, మరి పూజలైనటువంటి పెద్దింటి వెంకటనారాయణాచార్య గారికి పాదావందనం సార్. అలాగే అప్పన్న కొండయ్య మాస్టర్ గారికి కూడా పాదావందనాలు. ఇంకో మాస్టరు ఎస్ఎం అలీషా గారు కూడా అందివే మన్నించాలి. నిన్న ఆయన మర్చిపోయాము. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, సార్ ఇలాగా నా మీద వేసుకున్నాను, మీ మీద ఎవరి మీద వేయలేదు సార్, మర్చిపోయింది సార్, మేము ఒకే మండలంలో పనిచేస్తున్నాం సార్ తాళరేవులో. ఆయన రమ్మని చెప్తే 11 టైంకల్లా వస్తున్నారు. శాస్త్రి గారు కూర్చోవాలి, ఎంత అర్జెంట్ అంటే సార్ తప్పదు వేళ. దయచేసి ఈరోజు మీరు ఎక్కువ మాట్లాడనుకోవద్దు. మిమ్మల్ని అందరూ చూస్తుంటే మరలా నాకు ఇక్కడ చదువుకున్న సార్ ఇక్కడ కొట్టిన దెబ్బలు అంటే అత్తమనంటే తప్పదు కాబట్టి అనాలి, తప్పదండి, మన్నించండి సార్. కొండయ్యారు అయితే కొట్టేవారు కాదు, ఒరే ఎలా మించేవారు, ఏరు గుర్తుందో లేదో రే అనేవారు, అంతే కదా సార్. ఒకసారి చూపించండి సార్, వేలు అదిగో. ఎందుకంటే ఆయన మర్చిపోకూడదు. నాకు రాజు వస్తున్న భయం వేస్తుంది. 2 నిమిషాలు నాకు శ్రీని 10 నిమిషాలు ఇచ్చాడు, ఒక 5 నిమిషాలు ముగించి నెక్స్ట్ 5 నిమిషాల మధ్యలో కలుస్తాను. మరి నేను ఇక్కడ 1997 10th క్లాస్ అయింది. మరలా గోదావరి గారు కూర్చోవాలి. మరలా 99లో నవంబర్ నెలలో ఇక్కడే పనిచేశాను. నేను ఎంత అదృష్టవంతునంటే ఇక్కడ ఎవరైతే గంగాధర సాగర్ దగ్గర ఏ సరిగ్గా రాయిపోతే 100 సార్లు రాయించుకోడు మహానుభావుడు. ఆయన గురించి చాలా మాట్లాడుకున్నాం. ఆయన మరి కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. ఆయన చాలా బాధ వ్యక్తం చేశారు. అవకాశం ఉంటే వస్తున్నారు. మరి వర్ణక్కను తిరగపోతే చెదగొడేసి కూడా ఆయన ఇప్పటికే దెబ్బలు కనపడతా ఉన్నాయి, దగ్గరికి వద్ద కనపడవు. అలాగే హిందీ సార్ అయితే ఎవడన్నా చేసినా నేను అమాయకుడిగా ఉండేవాడిని, ఇప్పుడు అమాయకుడినే నన్ను కొట్టేసేవాడు. నేను హిందీ మాస్టర్గా పనిచేస్తున్నాను సార్.
నేను ఇంచుమించు 28 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఇంకా 12 ఏళ్ళు ఉంది. భగవంతుడు చూస్తే ఇంకా 40 ఏళ్ళు సర్వీసు పూర్తి చేయగలను. మీ అందరి యొక్క ఆశీస్సులతోటి, అభిమానంతో మరి చాలా ఆనందం ఉంది. ఈరోజు ఇక్కడే 1997లో 10th క్లాస్ పూర్తి చేసి మళ్ళీ 99లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఎవరికీ రాదండి. అలాగా ఒక నారాయణాచార్య గారికి వచ్చింది. ఇదే స్కూల్లో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశారని నాకు ఇందాక ఎవరో చెప్పారు. మరలా ప్రజలందరూ కూడా ఆయన తెలియకుండా ఆచార్య గారు ఉండాలి, ఉంటేనే ఇక్కడ సెట్ అవుద్ది. సార్ నిజంగా చెప్తున్నాను సార్, మీ రోజు ఆ రోజు ఉండటం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్. ఈ స్థాయిలో ఉన్నామంటే మీ రోజు వేసినటువంటి ఆ బీజాక్షరాలు ఇప్పటికి కూడా మేము ప్రతిరోజు కూడా చెప్తే నమ్మరు. ఈ పాఠం మొదలుపెట్టేటప్పుడు మిమ్మల్ని అందరినీ తలుచుకుని వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మీరు చెప్పిన మాటలు మా మిత్రులు అన్నట్టు మీ విషయాలన్నీ కూడా వాళ్ళతో చెప్పి పాఠం మొదలెడతాం సార్. మరి నమ్మినా నమ్మకపోయినది నమ్మాలి. తప్పనిసరిగా మీరు రావటం మాకు చాలా ఆనందం సార్. మరి ఇక్కడే 6 ఏళ్ళు పనిచేసి మరలా నేను పెద్దాపురం ఆర్వీ పట్టణం అని అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడే చదువుకుని మళ్ళీ గంగాధర్ గారి దగ్గర చదువుకుని మళ్ళీ ఆయనతోటి ఒక 7 నెలల 11 రోజులు కొలిగ్గా పనిచేశాను. అది ఎవరికి రాదు. మరి థ్యాంక్ యూ సార్. మరలా సమయాంతాన్ని తీసుకోగలదు కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు సీనియర్గా చూస్తున్నాడు. దీనికి ముఖ్యమైన కర్త కర్మ క్రియాలంటే ముగ్గురండి. ఒకటి కళ శ్రీనివాస్, మందపాటి శేఖరు, మూడవడు దాసరి నాగరాజు. వీళ్ళు కూడా 90 రోజుల నుంచి వెంటాడి అందరినీ బాబు క్రోడీకరిస్తే నేను మెసేజ్తో చంపేసి మొత్తం మీద 34 మంది ఇక్కడ వచ్చారు. ఇంకా 4-5 ఫోన్ చేస్తున్నారు. అందివే ఇప్పుడు వచ్చిన మిత్రుడు 35, మొత్తం ఇంకా మనకి 20 మంది ఉన్నారు. దాంట్లో 4 ఎంతమందో కాలం చేశారు కాబట్టి చాలండి. 70% రీచ్ అయ్యాం. ఇంకా వస్తే ఆనందం. మరి 3 పుస్తకాల సమయంలో 3 పన్నెండు 36 సంవత్సరాలు అయింది. ఇక్కడే బిల్డింగ్ ఉండేది. మరి అన్ని తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. చెదకొట్టేసేవారు మాటిపల్లి బ్యాచ్. నేను వెంటనే ఆచార్య గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పక్కన దూరిపోయేవాడిని. వాళ్ళు కొట్టలేక సార్ని మళ్ళీ నన్నే కొట్టేవారు. ఎందుకురా వెదవా, వద్దులేడు బుద్ధి లేదు నీకు అనేవారు. సార్ ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మరి మీరేం అనుకోదు సార్, మళ్ళీ మాకు అవకాశం దొరక కాబట్టి థ్యాంక్ యూ. తర్వాత తదుపరి కార్యక్రమం రాజా. ముందుగా మన ప్రధాన ఉపాధ్యాయులు పివి నారాయణాచార్య గారికి, అలాగే మన సోషల్ టీచర్ కొండ మేస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన మన క్లాస్మేట్స్, అంటే మనది కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాం మనం. అంటే ఇప్పుడు ఒకళ్ళు కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఈరోజు మనం కలుసుకున్నాం. అంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. అయినా కూడా మన క్లాస్ నుంచి ఇంతమంది ఇక్కడ విచ్చేసినందుకు వారందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే మనకి ఈ స్కూల్ నుంచి ఏమి నేర్చుకున్నాం, లేదంటే మన ఊరి మనకేమి నేర్పింది, ఇటువంటి విషయాలు చూసుకుంటే మనం ఈ స్కూల్లో అంటే నారాయణాచార్యులు గారు అంటే మ్యాథ్స్ మనకి న్యాచురల్ సైన్స్ చెప్పడం జరిగింది. మ్యాథ్స్లో ఆ రోజులో నేను అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ 98 మార్కులు సాధించగలిగానంటే అది ఖచ్చితంగా మాస్టరు అంటే ఆ రోజులో అంటే ఈ రోజు 100కు 100 వస్తున్నాయి. నిన్న మా పిల్లోడికి 100కు 100 వచ్చింది. కానీ ఆ రోజులో 98 మార్కులు సాధించడం అంటే అంత చిన్న విషయం కాదు. అంటే మన స్కూల్లో ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్లో ఖచ్చితంగా 100కు 100 మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు, తారసపడ్డారు. అలాగే కొండ మాస్టర్ యాక్చువల్గా మనం అంతకుముందు వరకు ఏది టెక్స్ట్ బుక్స్ అనేవి మనం పక్కన పెట్టేసి ఏదో సుకుమార్ గైడు లేదంటే విజయస్ గైడు ఇటువంటివి ఫాలో అయ్యాం. కొండ మాస్టర్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ని ఫాలో అవటం అన్నది. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన శ్రీనివాసరావు మాస్టర్ ఆయన మనకి 9th క్లాస్లో వచ్చారు. ఆయన కూడా టెక్స్ట్ బుక్ ద్వారా మనకి పాఠాలు అంటే టెక్స్ట్ బుక్ని ఫాలో అవటం నేర్పించారు. అప్పటి నుంచి కూడా నేను ఎందుకు అంటే ప్రతి ఒక్క మార్కులు కూడా ఎలా సాధించాలి అంటే యూనిట్ టెస్ట్లు ఇంచుమించు అందరికీ సమానంగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ నేను సెపరేట్గా ఉండాలంటే ఏం చేయాలి, నేను టెక్స్ట్ బుక్ని 100% 9th క్లాస్ నుంచి చదవడం మొదలుపెట్టాను సార్. ఈవెన్ మ్యాథ్స్లో కూడా టెక్స్ట్ బుక్ని చదివాను ఆ 1 మార్కు 6 మార్కు కోసం. ఆ విధంగా అంటే స్కూల్ నుంచి మనకి మార్కులు ఒకటే జీవితం కాదని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మనకి నేను 1997 నుంచి 2017 వరకు ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో
ఏజిఎం స్థాయి వరకు వెళ్ళి తర్వాత 2018లో నాకు ఈ పంచాయతీ సెక్రటరీ ఆ రిక్రూట్మెంట్లో యాక్చువల్గా గ్రూప్ 2 జస్ట్లో మిస్ అయింది, పంచాయతీ సెక్రటరీ పోస్ట్ వచ్చింది. అయితే అప్పుడు నేను తీసుకున్న జీతానికి అది చూసుకుంటే అందరూ కూడా వద్దని చెప్పారు. అయితే ఆల్రెడీ ఒక 20 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో పనిచేశాను, ఇంకొక 20 సంవత్సరాల సర్వీస్ నాకు ఉంది. దాన్ని ప్రజా క్షేత్రంలో అంటే మనం ప్రజలకి పబ్లిక్గా సర్వీస్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని తీసుకుని ఇప్పుడు 8 సంవత్సరాలుగా పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఎంతో కొంతమందికి సాయం చేశానని అనుకుంటున్నాను. ఫస్ట్ 4 సంవత్సరాలు నేను ఏజెన్సీలో పనిచేశాను చింతూరు మండలంలో. అక్కడ ఖచ్చితంగా కొంతమంది ఎక్కడైతే మనకి కొంత ఆఫీసులకు వచ్చి పనులు చేయించుకునే అవకాశం ఉంది, కానీ అక్కడ కొంత ట్రైబల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు పంచాయతీకి వచ్చి లేదా పనులు చేయించుకోలేని పరిస్థితిలో అక్కడ చాలామందికి నేను ఖచ్చితంగా హెల్ప్ చేశాను. నేను నా పంచాయతీ జనాభా అప్పుడు 1500 మంది. 1500 మందిలో 300 మందికి పెన్షన్స్ నేను ఇప్పించగలిగానంటే 20%. ఎక్కడ కూడా 10% మెంబర్స్కి మాత్రం పెన్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం టచ్ చేసి ఎవరికి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ పెన్షన్ పెట్టడం, ఆ విధంగా ప్రజాక్షేత్రంలో వెళ్తూ ఉన్నాను. ఇది కొద్ది మీకు ఇబ్బంది సుట్లాగా అనిపించిందేమో. ఎందుకంటే అంటే నేను ఫస్ట్ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి తర్వాత పాలిటెక్నిక్ రాసి మళ్ళీ వచ్చి మళ్ళీ రాజుల కాలేజీకి అలాగ 1 ఇయర్ పల్లరాజు నేను ఇద్దరం కూడా అంటే ఇద్దరం కూడా అంత టైము నిజంగా అలా ఎలా చేసేవాడిని కూడా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. తర్వాత అలాగే నేను పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి మెటలర్జీ డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో 946 ర్యాంక్ సాధించి సొంతంగా ప్రిపేర్ అయ్యి 946 ర్యాంక్ సాధించి అక్కడ చదివి తర్వాత 97లో హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం చిన్న కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్, మళ్ళీ ఇక్కడ రాజమండ్రి, ఇలా తర్వాత బెంగళూరులో ఎక్కువ కాలం పనిచేశాను 15 సంవత్సరాలు. తర్వాత అహ్మదాబాదు, తర్వాత కలకత్తా, ఇలాగా 20 సంవత్సరాలు. తర్వాత స్టడీ 4 సంవత్సరాలు. ఎక్కువ కాలం బయట ఉండిపోవటం వల్ల నేను మన మిత్రుని ఎవరిని కూడా అంతకుముందు చూడటం కూడా తగ్గిపోయింది. తర్వాత ఈ ఎక్కువ కాలం బయట ఉండిపోవటం వల్ల కూడా నేను సొంత ప్లేస్లో ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో జీతం తక్కువైనా ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. దానికి తగ్గట్టుగానే నాకు ఏవో కొన్ని అవకాశాలు కూడా వచ్చినాయి. అదే రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ మన పంచాయతీకి రావటం, అలాగే మన మొంతా తుఫాన్లో బెస్ట్ సర్వీస్ అవార్డు కలెక్టర్ గారు ద్వారా అంటే జిల్లాలో అంటే బెస్ట్ బాగా చేశానన్న ఉద్దేశంతో అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే నేను బయట ఉద్యోగం చేసినప్పుడు కూడా బెంగళూరులో వితిన్ 3 months నేను కన్నడ నేర్చుకున్నాను. నాతో పాటు అక్కడ చాలామంది ఎంప్లాయీస్ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా నేను 3 నెలల్లో కన్నడ నేర్చుకుని అక్కడ అంటే నేను జాయిన్ అయ్యి నాకు అప్పటికే చాలామంది సీనియర్స్ ఉన్నా కూడా ఒక 3 yearsలో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఎదిగి తర్వాత ఆ డిపార్ట్మెంట్ లీడ్ చేయటం, అందులో ప్రాజెక్ట్ క్వాలిటీ ఇటువంటి అన్నీ అచీవ్ చేశాను. కానీ తర్వాత ఈ ప్రొజెక్షన్ ఇప్పుడు ఈ పంచాయతీ సెక్రటరీ అనేది పబ్లిక్తో రిలేషన్స్ ఉన్నది జాబ్ కాబట్టి అక్కడైతే నేను ఖచ్చితంగా 100% కింద వాళ్ళకి కానీ పై వాళ్ళకి కానీ నేను 100% ఓకే. కానీ ఇక్కడ ప్రజలతో ఏంటంటే మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అది మనం కన్సిడర్ చేయకుండా మన వేలో మనం చేసుకుంటాం. మనకంటే ప్రతిఫలం ఆక్ష లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పుడైతే మా పిల్లవాళ్ళు ఇద్దరు పిల్లలు 2 అబ్బాయిలు నాకు నేను అదే ఎదుర్కొన్నాను. రీసెంట్గా బిల్డింగ్ కట్టుకున్నాను. 3 months అయింది మన గృహప్రవేశం అయ్యి. 2 పిల్లలు, పెద్దోడైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మేడం గారు ఏం చేస్తారు? మేడం గారు అవసరం అయిపోయి ఓకే. నేను ఇంత అంటే నేను డ్యూటీ మెయింటెడ్ ఇంకా అసలే నాకు టైం అంటే టైం డ్యూటీ. కానీ నాకు ఇచ్చిన 15 రోజుల్లో నేను మహా అయితే 5 రోజులు తీసుకున్నాను. నేను ఇక్కడ సంవత్సరం పాటు ఇల్లు కట్టినా నేను సెలవు దీనిలో టైమింగ్ అది ఉండటం. ఇక్కడ మీటింగ్ అని 10 గంటలకు మీటింగ్ అని చెప్తారు, 11 గంటలకు స్టార్ట్ చేస్తారు. గౌరవించుకోవడం మనం చేసుకున్న అదృష్టంగానే భావించాలి. ఎంచేదంటే అది నాకు అదే ఫస్ట్ నుంచి కూడా కొంత
మనకి ప్రతి ఒక్కరి మీద ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు అయినప్పటికీ కూడా ఈరోజు అంటే మాస్టర్ సన్మానించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ నేనేమన్నా కొద్దిగా ఎక్కువ హలో, ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడే ఏమన్నా తప్పులు మాట్లాడి క్షమించండి. ముందుగా మా ప్రధాన ఉపాధ్యాయుడు ఆచార్య మాస్టర్ గారికి, నెక్స్ట్ గంగాధర్ మాస్టర్ గారు, యాక్చువల్గా మనం కొండయ్య మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి ముఖ్యకారకులైన అంటే కళ్ళ శ్రీనివాస్ కానీ, పల్లవరాజు కానీ, నెక్స్ట్ దాసరి నాగరాజు కానీ, నెక్స్ట్ మందపాటి చంద్రశేఖర్ గారికి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా పేరు వీర వెంకట సత్య దుర్గా ప్రసాద్. కాబట్టి ఫుల్ నేమ్ ఎరుబండి వీర వెంకట సత్య దుర్గా ప్రసాద్. ఓకే, మా ఆవిడ పేరు వెంకటేశ్వరి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి మనోజ్ నాయుడు, చిన్నోడు సత్యసాయి పన్నీరుత్విక్. పెద్ద అబ్బాయి రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాడు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. రెండో అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అందరికంటే నాకు తెలిసి అందరికంటే ముందు పెళ్లి చేసుకునేవాడు నేనే. నాకు తెలిసి మా నాన్నగారు 24th ఇయర్ మ్యారేజ్ చేస్తారు. మా నాన్నగారు అందరికీ సుపరిచితం. మీ అందరికీ చిన్న డాక్టర్ గారు అంటారు. ఆచార్య మాస్టర్ అంటే కొంచెం భయం. ఆయన కూడా కొంచెం మాట్లాడితే కష్టం, కొంచెం నాకు చాలా భయం ఆయన అంటే. కొండ మాస్టర్ అంటే కొంచెం ఫ్రీగా అందరితో ఫ్రీగా ఉంటారు కాబట్టి కొండ మాస్టర్తో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆచార్య మాస్టర్ అంటే అందరికీ చాలా భయం, ఎప్పటికీ భయం, ఇప్పటికీ భయం. ఆయనతో మాట్లాడటం కొంచెం ఆయన ఎదురుకుండా మాట్లాడటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ ఇప్పుడు ఏంటంటే చాలామందిని గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకంటే 36 సంవత్సరాలు అయిపోయింది. 36 సంవత్సరాలు అంటే ఇట్స్ అ లాంగ్ టైం. చాలామందిని నాకు గుర్తుపట్టలేకపోతున్నాం. అమ్మాయిలు అయితే రక్షల సీత నుంచి చాలా అయింది, కానీ వాళ్ళందరూ గుర్తుపట్టలేకపోతున్నాం. క్షమించండి. పరిచయం చేసుకున్నప్పుడు మా ఎవరెవరంటే నాకు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకేముంది, నేను హైదరాబాద్లో మోల్టెక్ టెక్నాలజీస్లో యాజ్ అ టీమ్ లీడ్గా పనిచేస్తున్నాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ సర్వీస్లో వర్క్ చేస్తున్నాను. నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 20 సంవత్సరాలు చదువుకున్నాను. నెక్స్ట్ వచ్చి బీటెక్లో త్రిపుల్ కరస్పాండెన్స్ కాంటాక్ట్ కోర్స్ అని కాకినాడలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నా సర్వీస్ వచ్చి ఇంకా ఆల్మోస్ట్ 50 క్రాస్ అయిపోయినట్టున్నాను నేను ఆల్రెడీ. హలో, అందరికీ నమస్కారం అండి. హలో హలో అందరికీ నమస్కారం అండి. మాట్లాడేది వింటే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనకి హెచ్ఎం గారిగా ఉండే మన సార్ గారికి, హెడ్ మాస్టర్ గారికి నమస్కారం అండి. అలాగే కొండయ్య సార్ గారికి నమస్కారం అండి. అంటే ముఖ్యంగా మనకి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సార్ని ఎలా చూడటం నిజంగా చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే మనం ఈ స్థాయిలో మనం ఇలా నిలబడి ఉన్నామంటే మన గురువులే కదా ముఖ్యం. మనకి మంచి నడగబెడక కానీ మనకి ఏదైనా నేర్పింది మన మాస్టర్లు మాత్రం. అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నా పేరు తాడి మణికుమారి, మాది చల్లడం గ్రామం. నేను సచివాలయంలో ఎంప్లాయీగా పనిచేస్తున్నానండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మా మాస్టర్ ఆయన టీచరు, ఆయన పేరు అశోక్ కుమార్. నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి, పాప కూడా సెకండ్ ఇయర్. భీమవరంలో పాప విష్ణులో చదువుతుంది, బాబు విట్స్ అమరావతిలో చదువుతున్నాడండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బాబుకి. నిజంగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా నేనైతే భావిస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడో ఎన్నో 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకుని ఇలా మీట్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. నిజంగా ఇంకా లేడీస్ ఇంకా చాలామంది వస్తారని నేను ఊహించాను. కానీ దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల వాళ్ళు అందరూ మీట్ అయ్యేటి మాతో ఉన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళు దూరంగా ఉన్నా సరే ప్రతిరోజు కూడా మాతో టచ్లోనే ఉంటారండి. తెలుసు కాబట్టి తాడి మణికుమారి వస్తుంటే భయం వేసింది. మరి కొడుతుందని కాదు, ఆవిడ కళ్ళుతో చూసేలా కళ్ళు
ఒక దేవత చూసినట్టు ఉండేది. థ్యాంక్ యూ అమ్మా. ఏమైనా విసిగితే ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టి మన్నించమని. థ్యాంక్ యూ రాజా గారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పేవారు. నాకైతే ఇంకా గుర్తుందండి ఆయన చెప్పినటువంటి కోర్స్ మాస్టర్ చెప్పేవారండి. ఆయన ఒక్కొక్క పాయింట్ బోర్డు మీద ఫస్ట్ రాసేవారు. మన ఏ టాపిక్ చెప్పాలనేది బోర్డు మీద రాసి పాయింట్ గురించి కూడా చాలా క్లుప్తంగా చెప్తూ ఉండేవారు. నేనైతే చాలా అది ఎంత ఇంట్రెస్ట్గా ఆయన క్లాస్ ఉన్నప్పటికీ చాలా ఇంట్రెస్ట్ చెప్తుంటుంటే అందరూ, కానీ సార్ క్లాస్ అంటే ఎంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళం అన్నమాట. ఓకేనండి, మిగిలి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. కొంచెం క్లుప్తంగా మాట్లాడేలా చూసుకో. భార్య పేరు అంజలి, తన హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వడలరేవు కాలేజీలో. ఆ అబ్బాయి పేరు కార్తికేయ. అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, అక్షయ తన పేరు. ఇది నా ఫ్యామిలీ. నెక్స్ట్ ఏంటంటే రాజా ఒక్క నిమిషం. చెప్పు. మందపాటి శేఖర్ గారు, భయ్యా సంతోష్ మాస్టర్ పైకి రండి సార్ ప్లీజ్. అంటే నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా సీట్కి ఇబ్బంది పడలేదు. బాగానే ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం వల్ల సీట్ బాగానే వచ్చింది. అలాగే డిగ్రీలో కూడా ఫస్ట్ సీట్ నాదే, బాగానే వచ్చింది. అలాగే టీచర్ ట్రైనింగ్ టీటీసీ ర్యాంక్ కొట్టినప్పుడు కూడా నేను ఇబ్బంది పడలేదు, ఈజీగానే వచ్చింది సీట్. అలాగే జాబ్ టీచర్గా చేసినప్పుడు కూడా డిఎస్సీలో బాగానే కొట్టాను. కానీ ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. సార్ గారికి గుర్తుందో లేదో, ఆచార్య మేస్టర్ గుర్తు చేస్తాను. నేను జాయిన్ అవుదామని సార్ గారి దగ్గరికి వస్తే ఇక్కడ అకామిడేషన్ తక్కువ ఉంది, రూములు లేవు, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, జాయిన్ చేసుకున్నాను. గుర్తుందది? గుర్తుందా? గుర్తుందా అంటున్నాను. గుర్తుంది సార్. ఓకే ఓకే. సార్ గుర్తు చేస్తే జాయిన్ చేసుకోమన్నారు సార్. అప్పుడు చాలాసార్లు తిరిగాం. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు, ఇక్కడ అకామిడేషన్ లేదు, 5 టీచర్లు ఉన్నారు, 5 క్లాసులు బోధించాలి. ఆ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు టీచర్గా నాకు తెలుస్తుంది. కానీ 9th అయినండి మేము ఏం చేసాం, చిన్ని నీకు గుర్తుందో లేదో, నాయుడు నువ్వు నేను కృష్ణ కాదు సార్ ఇంటికి వెళ్ళాం ఏది సీట్ కోసం. సీట్ నన్ను జాయిన్ చేసుకోమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రహరీ అవతల నుంచి ఉన్నాం మేము. కొద్దిసేపటికి సార్ బయటకు వచ్చారు. సార్ మీకు గుర్తుందో లేదో పిలిచారు. ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు ఏంట్రా అని పిలిచారు. నేను తెలియదానికి ఇవాళ పిలిచారు. సార్ ఇలా మా ఊళ్ళో జాయిన్ చేసుకోండి సార్, చేర్చుకోండి సార్ అని వాళ్ళు బతిమారు. ఒరే మీకు అర్థం అవ్వట్లేదురా, నేను ఎలా చేర్చుకోనరా, ఇక్కడ ఎక్కువైపోయారా అన్నారు. తర్వాత ఎలా జాయిన్ అయ్యానంటే మన శక్కం స్వామినాయుడు, శక్కం కిషోర్ ఊళ్ళో వాళ్ళు కదా, వాళ్ళు జాయిన్ చేసుకున్నారు సార్. వాళ్ళు చేసుకున్నారు, తప్పగా నన్ను కూడా జాయిన్ చేసుకున్నారు. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయింది, సెకండ్ క్వార్టర్లీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మార్క్స్ చూసి ఆయన అన్నమాట ఇప్పటికైనా రాజా ఒకటి మర్చిపోయావు, ఏమనుకోకు. చెక్కం ప్రదర్శన జాయిన్ చేసుకున్నాడు అని చెప్పింది నేనే. ఓకే ఓకే, మార్గదర్శనం మర్చిపోతే ఎలాగా? సరే థ్యాంక్ యూ. అది ఫస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నా మార్క్స్ చూసి సార్ అన్నమాట, ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఒరే వాళ్ళ నేను జాయిన్ చేసుకున్నాను రా. తర్వాత ఆ స్కూల్లో చదివేటప్పుడు సార్ చూపించిన కూడా టీచర్ అవ్వాలి అనే ఇన్స్పిరేషన్ కలిగించింది ఆయన తీరు, ఆయన నడవడిక, ఆయన సంస్కారం ఇవన్నీ నాకు చాలా మంది ప్రభావితం చేశాయి. అది చంద్రముఖి సినిమాలు అంటారు. మనం 36 సంవత్సరాల క్రితం ఇలాగ ఒకే చోట కలిసి వెలిగాం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం అందరూ ఒక చోట చేరకం చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది. అందరూ అంటారు ఏమని, ఇక్కడికి వచ్చి రావాలనుకుని రాలేకపోయినటువంటి గంగాధర్ మాస్టర్ అందరూ ఫేవరెట్ టీచర్ అనమాట. గంగాధర్ సార్ గారికి, అదే సార్ హిందీ సార్ గారికి, మన భౌతికంగా మన దగ్గర మనకు దూరంగా అయినటువంటి తెలుగు మాస్టారు, నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ అగభూషణ్ గారు వారికి కూడా, శ్రీనివాసరావు గారికి కూడా పాదాభివందనలు చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి కడది శ్రీనివాస్, ఇంకో ఆయన చెప్పుకోవట్లేదు అందరూ, ముస్కూడి సత్యనారాయణ, మనకోడు కూడా అనారోగ్యం కారణంగా రాలేకపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కానీ మనోడు కూడా తిరిగి చాలా చేశాడు. నాగరాజు, మరి గ్రూప్ను ఫామ్ చేసి గ్రూప్ని ఒక తాటిగా తీసుకొచ్చినటువంటి మందపాటి చంద్రశేఖర్, మా ఊరే చెనడం, మరి చంద్రశేఖర్ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మన టీచర్లు మనపై చేసిన ముద్ర అని అడిగారు ఒకసారి, నేను ఎక్కువగా మాట్లాడినా. మరి ప్రధానంగా ఇప్పుడే హైదరాబాద్ నుంచి దిగి బ్యాగులు పక్కన పడేసి, ఎంతమంది గుర్తుందో తెలీదు, నేనంటే గుర్తున్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి, ఎందుకంటే లోపల తిరుగుతుంటాం కాబట్టి ఉంటాం. కొంతమంది నేను గుర్తుపట్టలేదు, ఎందుకంటే నేను చూసి చాలా కాలం అయిపోయింది, శ్రీరాంబాబు చూసి చాలా కాలం అయిపోయింది.
అప్పుడు శ్రీరాంబాబు దుర్గాప్రసాద్ దున్నేశ్వర క్లాసులో వాళ్ళే టాపర్స్ అనమాట. అప్పుడు వాళ్ళని చూసే వెనకాల ప్రయాణించే వాళ్ళు ఎవరు ప్రయాణం చేసినారు ఇప్పటికి. కాబట్టి నేనైతే చాలా మంది గుర్తుపట్టలేదు, కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళందరినీ మాత్రం గుర్తుపెట్టారు. కూర్చోండి సార్, కూర్చోండి రాజా. ఫస్ట్ నాకు అత్యంత ఇష్టమైనటువంటి సార్ ఎవరంటే అందరితో పాటుగానే మన గంగాధర్ మాస్టర్. ఎందుకు ఇష్టమో అని చెప్తాను. మా చిన్నాడం నుంచి వచ్చాం. మా చిన్నాడంలో ఇప్పటికే రోడ్లు లేవు. మేము వచ్చేటప్పటికి ఇప్పుడు మణికుమార్ కానీ నేను కానీ ఇంకా చాలామంది వచ్చారు. అప్పటికి ఎలాగుండేదో మీరు ఊహించుకోవచ్చు. మన ఏదాటికి సన్నిహితమే కాబట్టి వాళ్ళందరికీ బాగా తెలుసు. అక్కడి నుంచి వచ్చేటప్పటికి మాకేం వచ్చేది కాదు. ఇంగ్లీష్ని ఒక క్రమపద్ధతిలో రాయించడము చదవడము నేర్పింది ఎవరంటే నాకు ఎటుపస్తులు గంగాధర మాస్టర్. జీవితాన్ని నిలబెట్టింది కూడా ఆయనే అనమాట. ఆ విధంగానే నిలబెట్టబట్టే నేను సార్ థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగానే. ఇంకోటి మనం మార్నింగ్ తొందరగా వచ్చేసేవారు. వచ్చేటప్పుడు ఇక్కడ ఆడుకునేటప్పుడు సార్ అక్కడ ఇలా హైట్ ఉండేది కదా, ఇలా దిగితే ఏం చేసేవారు, ఒక రౌండ్ ఇలా కొట్టేవారు. గుర్తుందని అందరికనే కొడితే ఒక్క పిల్లోడు కూడా గ్రౌండ్ ఉండేవాడు కాదు. ఎలా పరుగు వెళ్ళిపోయారు క్లాస్కి. ఆయన అంత ప్రభావితం చేయగలిగారు. విలువలను కూడా పాటించారు. ఇప్పుడు చూడు, మేము పాటించట్లేదు, నిజంగా చెప్తున్నాను. అప్పుడు ఆయన పిల్లలు శ్రీరాముని కానీ ప్రతిభను కానీ అంతటి విలువలు పాటించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మన ప్రధానోపాధ్యాయులు వారు. పాటించి వాళ్ళు మళ్ళీ సెపరేట్గా చూసేవారు కాదు. వాళ్ళు మనతోటే తిరిగేవారు, మనతోటే ఉండేవారు. భోజనాన్ని కూడా మనతోటే క్యారేజ్ పక్కన తినేవారు. హెడ్ మాస్టర్ కదా, మనల్ని కూడా సమానంగా చూసుకోగలిగే వ్యక్తి ఎవరంటే ఇచ్చి ఈ స్థాయిలో మాకు నిలబెట్టినటువంటి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సంతోష్. నెక్స్ట్ మా లీడర్ నుంచి ముందుగా ప్రధానోపాధ్యాయులు గారు చార్జీ మాస్టర్ గారికి, కొండే మాస్టర్ గారికి పాదాభివందనం. చూడండి, అల్లరి చేసి బ్యాచ్, మాట్లాడే బ్యాచ్ కాదు. అందువల్ల మేము ఎక్కువ మాట్లాడలేం, కానీ బ్యాచ్ వెనకాల నుంచి బాగా అల్లరి చేసేవాళ్ళు. మనోడు ఆల్రెడీ చెప్పాడు. మగటపల్లి నుంచి మేము సైకిల్ మీద వచ్చేవాళ్ళం. సైకిల్ మొత్తం 10-12 మంది ఉండేవాళ్ళం. మొత్తం అందరు సైకిల్ పక్కన కాలువ పక్కన ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో సైకిల్ పెట్టి ఇక్కడ బాక్సులు పెట్టి వచ్చేవాళ్ళం. ఇక్కడ బాగా మెమరబుల్ ఈవెంట్స్ మాకు చాలా ఉన్నాయి. అంటే మనం 16 సంవత్సరాల వయసులో విడిపోయాము, మళ్ళీ ఇప్పుడు 50+ ఏజ్లో మళ్ళీ కలుస్తున్నాము. చాలా స్వీట్ మెమరీ ఇది. దీనికి మెయిన్గా మనకి టెక్నాలజీ చాలా, మన పిల్లలకి తిడుతుంటూ ఉంటాం టెక్నాలజీ ఎందుకని, కానీ వాట్సాప్ గ్రూపే మనకి కలిపింది ఇప్పుడు. సో థ్యాంక్స్ టు వాట్సాప్ అండ్ సోషల్ మీడియా. ప్లస్ నేను ఉద్యోగరీత్యా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అయిపోయిన తర్వాత రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ అటువంటి రాష్ట్రాలు, బయట రాష్ట్రాల్లో వర్క్ చేశాను. 3 years బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాను. నాకు 3 పాపలు, 2 పాపలు జాబ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి డిలైట్లో చేస్తుంది, ఇంకొక అమ్మాయి అడ్వకేటు, 3వ పాప చిన్న అమ్మాయి. మా వైఫ్ ప్రిన్సిపాల్గా హైదరాబాద్ స్కూల్లో వర్క్ చేస్తుంది. ఇది బ్రీఫ్ నా గురించి. థ్యాంక్ యూ. తర్వాత అప్పుడు ఒకసారి హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరూ కూర్చోండమ్మా. నా పేరు కిషోర్ చిక్కం. ప్రజెంట్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. వైజాగ్లో ఉంటున్నాను. సిన్స్ 20 years నుంచి అక్కడ ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు, పాప. బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. పాప 9th class చదువుతుంది. థ్యాంక్ యూ. బ్రదర్స్ ఎంతమంది చెప్పబోయా అమ్మా పేరు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న దైవ టీచర్స్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మాది చెన్నాడం. నేను యాలింగి శివకుమార్ వాళ్ళ మిస్సెస్ గారినండి. ఆయన అయితే ఇక్కడ లేరు, ఊర్లో లేరు, గల్ఫ్లో ఉన్నారు. ఆయన తరపున నేను వచ్చాను. అక్కడ కూర్చున్న మా చిన్న బాబు. మా హస్బెండ్ గారు అయితే చాలా బాగా చదువుకున్నారండి. ఎదురాడ స్కూల్లో జాబ్ కోసం చాలా ట్రై చేశారు. BSc BEd చదివారు, కానీ జాబ్ రాలేదండి. లాస్ట్ బయ్యే సంతోష్ గారితో చదివారు, ఆయనతో పాటు జాబ్ రావాలి, కానీ మరి రాలేదు. అందులో నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్ళటం జరిగింది. చెప్పేవారు కొండయ్య సార్ గారు కూడా నాకు చెప్పారండి. గంగాధరరావు గారు హిందీ మాస్టర్ అందరూ కూడా మాకు చెప్పారు సబ్జెక్టులు. నేను ఇక్కడే చదువుకున్నాను. ఆచార్య గారికి, కొండయ్య మాస్టర్ గారు అందరికీ నమస్తే అండి. ఈ అందరూ కలిపే చేసాం, ఇది నన్ను పెద్ద చేయకండి. అందరూ సమానమే. అందరూ నాకు ఏదో అప్పు చెప్పారు, ఫోన్ ద్వారా నడిపించాను అంతే. నేను చేసేది ఏమీ కాదు. నా పేరు కడల శ్రీనివాసరావు. మాకు హౌస్ వైఫ్, మా మిస్సెస్ హౌస్ వైఫ్ నాగవేణి. మాకు ఒక్కటే అమ్మాయి ఇంజనీరింగ్ చదివిందండి. మ్యారేజ్ మొన్న సెట్ అవ్వింది.
ఏప్రిల్ 12 పెట్టాను ముహూర్తం. ఓకే, మీ అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆ రోజున ఏమో నా పరిస్థితి ఎలా అందరికీ చెప్తానో లేదో ఇదే చెప్పడం అందుకని ఏప్రిల్ 12 అందరూ రండి. ఓకే, గ్రూప్లో పెడతాను. ఓకే, గ్రూప్ అప్పటి వరకు ఉండాలి కదా, మరి అది శ్రీను అందరూ సమానంగా చేసాం. ఇది ఒక్కలో కష్టం కాదు, పదే కళ శ్రీనివాసరావు అనవద్దు, అందరూ సమానం. ఓకే శ్రీను, చాలా సంతోషం. చెప్పండి పర్లేదు. నమస్కారం అండి. నా పేరు ఎరుబట్టి సీతారామలింగేశ్వర్. నేను హౌస్ వైఫ్ అండి. నాకు 2 పిల్లలు, రామ్ రాహుల్, శ్రీహర్షిత, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సార్ ఏం చేస్తారు? మేము కాకినాడలో ఉంటాం సార్. ఆయన ఫైనాన్స్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. గురువు గారు నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలే. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది, కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తర్వాత ఫస్ట్ ఈ గ్రూప్ ఎలా స్టార్ట్ అయిందంటే గోగి శ్రీనివాసరావు గారు స్టార్ట్ చేశారు. ఆయన 2-3 జాయిన్ చేసిన తర్వాత ఇంక నాకు అవ్వట్లేదు అని అనటంతో ఆ తర్వాత నేను కలవ చేసుకున్నాను. ఎంతమంది ఉన్నారో ఏమో మర్చిపోయాం, గుర్తే లేదు, ఎవరి పేర్లో తెలియదు. ఒకరి తర్వాత ఒకరిని ఒకరి పేరు యాడ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పడం వల్ల ఇంకొకరు ఉన్నారు, ఫలానా అబ్బాయి ఉన్నాడు, ఇంటి పేరు ఇది అని చెప్పడం వల్ల ఒకరు అలాగా ఇంతమంది యాడ్ అయ్యారు. అలీషా సార్కి ఆశయ గారు స్టేజ్ అలంకరణ వస్తుందని కోరుతున్నాను. ఇలా పట్టుకోండి, ఇలా చూడండి సార్. 2 ఒకే మండలం పనిచేస్తారు సార్, ఇలా చూడండి, ఒకే చోట ఒకే మండలం పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆశీని కావాల్సింది చాలా కృషి చేశారు, తనకు చాలా సంతోషిస్తున్నాను. ఉంది. గోగి శ్రీనివాస్ మాట్లాడేస్తా టైం నువ్వు రా. మాది లక్కవరం అండి. మేము చిల్లే వెంకటరమణ అండి, మాడపల్లి నుంచి వచ్చి ఊరమండి. మా ఫ్రెండ్స్లో అందరం చూసి చాలా సంతోషం అండి. అందరూ బాగానే ఉన్నారని నమ్ముకున్నానండి. మేమైతే క్రైస్తవులమండి, దేవుడిని నమ్ముకున్నామండి. దేవుడిని అందరినీ దీవించిన గాక. ఆమె లక్ష్మీ కనకవల్లి. మాకు 2 పిల్లలు. బాబు ఏమో 9th క్లాస్ అవుతున్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. నేను పనిచేసే కాలేజీలోనే చేస్తున్నాడు. ఎక్కడ కాలేజీ? నేను విజ్ఞాన స్కూల్లో చేస్తున్నాను, హైదరాబాద్. థ్యాంక్ యూ. నేను హార్టికల్చర్గా చేశాను, చెన్నైలో చేశానండి హార్టికల్చర్. మా పాప బీటెక్ చదువుతుంది. మనం అందరం కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఇక్కడే నానాజీ అనుకుంటా. ఓకే, అది చెప్పాలి సార్. మిస్సెస్ హౌస్ వైఫ్, వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి తోటే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ వేటలో ఉన్నాడు. అది అతను డీటెయిల్స్. నెక్స్ట్ బాజీ నిలబడి అక్కడే మాట్లాడి పైకి వెళ్తాం. నమస్కారం అండి. ముందుగా గౌరవనీయులు పూజ్యులు నారాయణాచార్యులు గారికి, మా కొండయ్య మాస్టర్ గారికి, అలీషా మాస్టర్ గారికి, మరి రాయుడు గంగాధర మాస్టర్ గారు మరి రాలేదు, ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముందుగా అందరికీ నేను గుర్తుండే ఉంటాను. నా పేరు రహమతుల్లా. నేను సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను అల్లవరం మండలంలో. నాకు 2 పిల్లలు. బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప 9th క్లాస్ చదువుతుంది. మరి ఈరోజు మనం ఇక్కడ చాలా సరదాగా అందరూ కలుసుకున్నాం, ఆత్మీయ సమావేశం. మరి ఈరోజు మేము కూడా ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో ఇక్కడ ఉన్నామంటే కారణం మరి ఇక్కడ ఉన్న సార్స్ మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ముఖ్యంగా నారాయణాచార్యులు గారు ఎలా ఉండేవారు అంటే, హెచ్ఎం గారు రే అంటే చాలు అందరూ మళ్ళీ ఎవరు మాట్లాడేవారు కాదు, ఎక్కడున్నా కూడా. అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. ఆయన మనకి
10th క్లాస్లో తెలుగు సార్ రాలేదు. జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే పెట్టేశారు, మెడికల్ పెట్టేసుకున్నారు. తెలుగు ఆయనే మనకు చెప్పారు, ఎన్ఎస్ ఆయనే చెప్పారు, మనకి మ్యాథ్స్ ఆయనే చెప్పారు, హిందీ ఆయన సార్ చెప్పారు. ఎన్ఎస్ తెలుగు పద్యాలు ఎంతగా చక్కగా కంఠస్థం చేయించేవారు. మరి ఆయన నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది సార్ చెప్పిన పద్యాలు, కొన్ని పద్యాలు అంటే ఒక్కొక్క లైనే గుర్తుంది, నాకు గుర్తులేదు. పద్యాలు కూడా ప్రతి పదార్థంతో సహా జాగ్రత్త చక్కగా కూర్చోబెట్టి నేను చదివినట్టు వెళ్ళిపోతాను. మరి చక్కగా ఇదో గుర్రం కూర్చి ఆ బయటికి వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుని వచ్చేవాడు. ఒరే ఎందుకురా నన్ను భయపెట్టాను, ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుని అన్ని కూడా సార్ గారు మీకు గుర్తున్నా సార్? నువ్వు ఎంత అల్లరి చేశారో, ఎలా చేశారో, ఎంత అల్లరి చేసినా ఒరే అన్నప్పటికీ పోసేసేవారు. కాబట్టి మరి ఇప్పటికీ కూడా గంగాధరం మాస్టర్ గారు మా పిల్లలకి, ఇప్పుడు నేను చెప్తున్న పిల్లలకు కూడా సేమ్ ఆయన ఇంగ్లీష్ ఎలా రాసేవారో 4 రూల్స్లో సేమ్ అదే రకంగా నేను రాసి పిల్లలకి ఇస్తాను. మా ఎంఈఓ గారు కూడా ఒకసారి వచ్చి చూసినప్పుడు చాలా చక్కగా రాస్తున్నాం రైటింగ్, అది పిల్లలు చాలా బాగా నేర్పుతున్నాం అని చెప్పి ఎప్రిషియేట్ చేశారంటే ఆ ఎప్రిషియేట్ చేయడం నాకు పాత్ర ఎవరో నరసమాంబ మగడిపల్లి ఆవిడ మా సీనియర్, ఆ డ్రామా వేశారు. అందులో ఆవిడ బామ్మ క్యారెక్టర్ చేశారండి ఆవిడ, ఆ నరసమాంబ. ఇంకా నెక్స్ట్ మాకు అలీషా మాస్టర్ గారు కూడా పిఎస్ చెప్పారండి అప్పుడు. సంక్రాంతి 3 రోజులు అనుకుంటాం. మరి మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల సంక్రాంతి ఇంకొక రోజు పొడిగింపబడింది. సంక్రాంతి 4 రోజులు అని చెప్పుకోవచ్చు మనం. మరి 90-91 బ్యాచ్ వాళ్ళు మరి ఈ రోజున గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదన్నా ఒక కార్యక్రమాన్ని 10 మందితో కార్యక్రమం చేయాలంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది, ఎంతోమంది ప్రయత్నం చేస్తే తప్ప ఏ పని కూడా జరిగేటువంటి అవకాశం ఉండదు. మరి ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టారంటే దీని వెనక ఎంతోమంది 3-4 కష్టపడి ఉంటేనే తప్ప ఈ విధంగా మిమ్మల్ని కూర్చోబెట్టడం అనేది జరగదు. ఆ విధంగా ఎందుకంటే ఇప్పుడు ఫోన్ నెంబర్లు వచ్చినాయి కాబట్టి ఆ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసుకోవడానికి కొంత వెసులుబాటు అనేది ఉంది. అవి కూడా ఇచ్చేవాళ్ళు ఉండాలి. మీ ఫోటో పరిశీలించి చూశాను, మీ ఫోటో చూస్తుంటే ఆ ఫోటోలో ఎవరో ఏంటో నాకు గుర్తుకట్టలేకపోయారు, మీరు కూడా గుర్తుకట్టలేకపోయారు. కనీసం ఫోటోలో గుర్తుకడతా ఉంటే వీడియో పలానా వాడరా అని వాడి ఫోటో ఏంటి వాళ్ళు ఎవరన్నా అడగడానికి అవకాశం ఉంటుంది, ఆ ఊరోని అడిగి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫోటో అసలు ఏమీ కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉంది. మీరు ఈ విధంగా గ్యాదర్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మీరు ఆనందం పొందడమే కాదు, ఈ కార్యక్రమం ద్వారా గురువులుగా మేము కూడా మాకు కూడా మీరు ఆనందాన్ని పంచుతున్నందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజుల్లో మీరు గుర్తు చేసుకున్నట్టుగానే నేను కూడా కొన్ని కార్యక్రమాలు గుర్తు చేసుకోవాలంటే నేను అప్పుడు ట్రైనింగ్ పూర్తయి వచ్చాను. బీడీ ట్రైనింగ్ పూర్తయి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మీకే కాదు గురువుగారు ఆయన, నాకు కూడా గురువుగారు నారాయణాచార్య గారు, ఆయన బాబ్జీ గారి ఇంటికి వచ్చి అక్కడ నేను పేపర్ చూస్తూ ఉంటే మేము 6-7 టీచర్లు ఉన్నాం, కొత్తగా హై స్కూల్ ఏర్పాటు చేశారు, మేము పిల్లల్ని కాపలా కాయటమే చాలా కష్టంగా ఉంది, మీరు ఎలాగ ట్రైనింగ్ పూర్తయ్యారు కదా, మీరు కొంచెం వచ్చి పనిచేయండి, మీకు పెద్దగా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు కొంచెం అనుభవం వస్తుంది, డిఎస్సి ఎలాగ రాయవలసి ఉంటుంది కదా అని చెప్పి మా గురువుగారు కోరటం, నేను ఈ స్కూల్లో మరి టీచర్గా రావడం అనేది జరిగింది. నేను వచ్చేటప్పటికి మీరందరూ కూడా 7th క్లాస్లో ఉన్నారు. 7th క్లాస్ ఎక్కడ ఉండేదో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎక్కడ కాదు, ఇలా కాదు, ఇలా చూపట్లేదు. పంచాయతీ చెట్టు కింద 8th క్లాస్, చెట్టు కింద 8th క్లాస్, దానికి ఒక పేరు ఉంది, గుర్తుపెట్టారు చెప్పారు, పొద్దుతిరుగుడు క్లాసు. దానికి పొద్దుతిరుగుడు క్లాస్ అని పేరు పెట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఒక ఆయన. ఎందుకంటే సూర్యుడు ఇటువైపు ఉంటే అటువైపు కూర్చునేవాళ్ళు, అటువైపు ఉంటే ఇటువైపు కూర్చునేవాళ్ళు. అది పొద్దుతిరుగుడు క్లాస్ అనమాట, 8th క్లాస్. 6వ తరగతి మూలలో పెట్టేవాళ్ళు, కింద కూర్చునేవాళ్ళు. 7th క్లాస్ పంచాయతీ దగ్గర పెట్టేవారు.
నేను జాయిన్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు నాకు గుర్తులేదు, కానీ తెలుగు మాస్టర్ సెలవు పెట్టారు. మొదలు జగన్మోహన్ రావు గారు సెలవు పెట్టారు. సెలవు పెడితే మాస్టరు అక్కడ దూరంగా ఉంది కదా, ఇక్కడ అంటే ఏ క్లాసులో మాస్టర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మీరు వెళ్ళి అక్కడ కొంచెం కూర్చోండి అని నన్ను అక్కడ పంపారు. అది 2వ పీరియడ్. ఆ 2వ పీరియడ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తారనమాట. 2వ పీరియడ్ నేను వచ్చాను, పంచాయతీకి వచ్చాను. వచ్చి మీకు అంటే నేను క్లాస్కి వెళ్ళానంటే కథ అన్నా చెప్తాను, లేదా పాఠం అన్నా చెప్తాను. తెలుగు పీరియడ్ కదా, మీకు ఏదైనా పాఠం చెప్తానంటే మీరు టెక్స్ట్ బుక్ ఇచ్చారు నాకు. ఇస్తే నాకు ఇప్పటికీ గుర్తే, చీమల పాఠం తీసుకున్నాను నేను. చీమల పాఠం తీసుకుని అది ఈ పాఠమే చెప్పాలండి అన్నారు మీరు. చీమల పాఠంలో మాకు కొత్తగా ట్రైనింగ్ అయ్యి వచ్చాం కాబట్టి ఒక పేరా తీసుకోవటం, ఆ పేరా 2-3 సార్లు చదివేయటం, మీ చేత చదివించేయటం, ఆ తర్వాత ప్రశ్నలు వేయటం, ఇది ఆ కార్యక్రమం. నేను వచ్చిన తర్వాత కొత్త మాస్టర్ ఎవరో వచ్చారని చెప్పి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మా ఊరు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. భాగ్యలక్ష్మి తెలుసు కదా మీకు, మా అప్పటి భాగ్యలక్ష్మి మా అన్నయ్య గారు అమ్మాయి. అది తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది కొత్త మొక్కలు ఉంటారు, ఎన్నడ వాళ్ళు చెన్నడ వాళ్ళు వాళ్ళు. మగటిపల్లి వాళ్ళు అప్పటికి రాలేదు, ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యారు మగటిపల్లి వాళ్ళు. అందువల్ల ఇక్కడ మగటిపల్లి వాళ్ళకి తెలియదు ఈ విషయం. 7th క్లాస్ జరిగేటప్పుడు చీమల పాఠం చెప్తా ఉంటే అందరూ సైలెంట్గా నేను చెప్పింది వింటున్నారు, ఏదో కొత్త మాస్టర్ వచ్చి చెప్తున్నారని చెప్పి ఒక బెంచీలో 3 కుర్రవాళ్ళు మాత్రం చాలా అల్లరి చేసేస్తున్నారు. చెప్తాను నేను ఆ 3 కుర్రవాళ్ళ గురించి చెప్తాను. ఆ 3 కుర్రవాళ్ళు చాలా విపరీతమైన అల్లరి చేసేస్తూ ఉన్నారు. నేనేమీ పట్టించుకోలేదు. పాఠం అంతా చెప్పుకుంటా వెళ్ళిపోయి ఎప్పుడో దొరుకుతారు కదా అని చెప్పి అంతా చెప్పేసి నా అలవాటు ప్రకారంగా పాఠం అయిపోయిన తర్వాత ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు వేసేటప్పటికి ముందు బాగా చెప్పేవాడు ఎవడో ఒక ఇద్దరిని అడిగాను, వాళ్ళు చెప్పేశారు. ఆ రౌండ్లో ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళాను. వరుసగా వాళ్ళ 3 ఉన్నారు, 3 చెప్పలేకపోయారు. వాళ్ళు వింటే కదా ఏమో చెప్పడానికి వినలేదు. నా ప్రశ్నలు చెప్పలేదు, సులువు ప్రశ్నలను చెప్పలేదు. అక్కడ నెంబర్ 1 కొత్త ఈత బెత్తం ఉంది. ఆ ఈత బెత్తం తీసుకుని 3ని కొట్టేశారు. ఎలా కొట్టేశారంటే అవి బద్దబద్దలు అయిపోయింది, పీసులు అయిపోయినాయి అనమాట. అయిపోతే క్లాస్ అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళని ఎవరో కొట్టరండి మాస్టారు, ఇంటర్వ్యూలు ఇచ్చేసారు. వాళ్ళు కొట్టేయటం ఇంటర్వ్యూలు అయిపోయింది. మాస్టర్ మీరు వీళ్ళని ఎవరో కొట్టరండి, బోర్డు కంప్లైంట్ వచ్చేస్తుంది మీకు, మీరు ఈ వేళ వచ్చారు తెలియదు మీకు కొట్టేశారు అని మిగతా పిల్లలు మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పారు. చెప్తే సరే కంప్లైంట్ వస్తే రానివ్వండి, నేను ఎందుకు కొట్టానో చెప్తాను అని చెప్పి వచ్చేసాను. క్లాస్ అయిపోయింది. ఆ సంవత్సరం 7th క్లాస్ పబ్లిక్ ఉంది. 7th క్లాస్ పబ్లిక్ అయిపోయింది. నాకు కంప్లైంట్ ఏమీ రాలేదు, వాళ్ళు ఎవరికీ ఏం చెప్పలేదు వాళ్ళ పిల్లలు. 7th క్లాస్లో బ్రహ్మాండంగా 3 కూడా పాస్ అయ్యారు, మంచి మార్కులతో పాస్ అయ్యారు. 3 పాస్ అయిన తర్వాత ఒక గిఫ్ట్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చారు. సార్ ఆ రోజున మీరు కొట్టారు మమ్మల్ని, అప్పటి నుంచి మారిపోయాం, నిజంగా మారిపోయారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు నెంబర్ 1 స్టూడెంట్స్ అయిపోయారు. నెంబర్ 1 స్టూడెంట్స్ అయిపోయి మీ వల్ల మేము అప్పటి వరకు కూడా చాలా దారుణంగా ఉండేవాళ్ళం, అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. మీరు ఎప్పుడైతే కొట్టారో మారిపోయి మీ ఇదిగో 7th క్లాస్ బాగా చదువుకున్నాం, పాస్ అయ్యాం అని నాకు ఒక గిఫ్ట్ కొని ఇచ్చారు. అది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేనటువంటి విషయం. వాళ్ళ 3 మీకు ఎవరికి తెలుస్తూ ఉంటుంది, చెప్పమంటారా? ఎరుబండి శ్రీరంగ నాయకులు, ఎరుబండి నరసింహరావు, ఎరుబండి సత్య శ్రీనివాసరావు, 3 వాళ్ళకి మర్చిపోయారో గుర్తుందో నాకు తెలియదు. మీకన్నప్పుడు ఏమైనా గుర్తుందా? కొట్టింది ఖండించడం వల్ల కూడా అతనిలో మార్పు వస్తూ ఉంటుంది. మార్పు వచ్చి వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారనేది నాకు తెలుసుకున్నటువంటి గొప్ప విషయం. అలాగే మరి నేను 7th 8th 9th వరకు ఉన్నాను. 3 సంవత్సరాలే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు 9thలోకి వచ్చారు. 9th పూర్తయ్యాక నేను మానేసిన తర్వాత ట్యూషన్ చెప్పుకోవటం ప్రారంభించాను. మీరు 10th ఫోటోలో నేను ఉన్నానేమో అనుకున్నాను, కానీ ఉన్నానంటే మీరు నన్ను ఆహ్వానించుంటారు. ఆ ఫోటోలో నేను కూడా ఉన్నాను, ఫోటో చూశాను. ఆ విధంగా అది ఒక గుర్తుండేటువంటి సంఘటనగా నేను చెప్పగలను. అలాగే మీలో కొంతమంది విహారయాత్రకు వచ్చారు. హైదరాబాదు మనం వెళ్ళాం, హైదరాబాదు ఇవన్నీ కూడా వెళ్ళాం, విహారయాత్రకు వెళ్ళాం. అందులో ఒక సంఘటన ఏంటంటే మనకి చనిపోయినటువంటి మన మాస్టర్ శ్రీనివాసరావు గారు ఎదర కూర్చోబెట్టాం. బాగా ఎదర కూర్చోబెడితే ఆయన ఏం చేశారు, ఎదర కూర్చుని కాళ్ళు ఎదర చాపుకున్నారు. అద్దానికి చాపుకుని నిద్రలో ఒక్కసారిగా కాళ్ళు ఏం చేశారంటే విసిరేటప్పటికి ఆ ఎదురున్నటువంటి గ్లాస్ అంతా పోయింది. పోతే ఆ గ్లాస్ వేయలేదు వాడు,
అలాగే నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అందులోంచి గాలి ఓరుగాలి వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని దుప్పళ్ళు కప్పినా మనకి చలి ఆగలేదు. మీరు విహారయాత్రకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అనుభవం ఉంది, మీకు ఉంటుంది అన్నమాట. చాలా విపరీతమైన బాధలు పడిపోయాం, ఆ చలికి తట్టుకోలేకపోయాం. అలాగే బొలిశెట్టి భవానీ ఉండేది. ఆ అమ్మాయిని ఎక్కువగా ఏడిపిస్తూ ఉండేవాడు నేను. బావగారు అంటూ ఉండేది. ఆ అమ్మాయి రాలేదు ఈవేళ, మరి రాలేదు. ఆ అమ్మాయి ఈ మన నాగార్జున సాగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి వికారం వచ్చేసింది, వాంతులు వికారం వచ్చింది. ఆ అమ్మాయి బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్కన దింపేసాడు బస్సు వాడు. దింపేసి నడిపించుకుంటూ చూడతా వెళ్ళండి అన్నారు. ఆ అమ్మాయి నడవలేకపోయింది. ఆ అమ్మాయిని 2-3 పట్టుకుని పాప నడిపిస్తా తీసుకొచ్చారు. అదొక మెమరబుల్ మీకు సంబంధించినటువంటి విషయం. ఇంకా ఇక్కడ 8th క్లాస్కి మీకు చెప్పాను నేను. 7th క్లాస్లో మీకు రాలేదు, నేను అప్పుడప్పుడు గెస్ట్గా వచ్చేవాడిని. కానీ 8th క్లాస్లో నేను 2 సబ్జెక్టులు లాగా ఇచ్చారు కాబట్టి సోషలు అలాగే ఇంగ్లీష్ కూడా చెప్పాను. నేను 2 సబ్జెక్టులు చెప్తా ఉండేవాడిని. నేను అప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి ఆ కొత్త పద్ధతిలో చెప్తా ఉండేది. నేను ఎలా చెప్తాను, ఇప్పుడు మణికుమార్ చెప్తా ఉంటే నాకు అంతా కూడా ఆ పద్ధతిని కూడా అప్పుడే మర్చిపోయినవి కూడా గుర్తుకొచ్చినాయి. మరి మీరందరూ కూడా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా గురువు గారి దగ్గర పాఠాలు చెప్పడం, ఆయన నాకు పాఠాలు చెప్పారు. కానీ పిల్లలకి ఎలా పాఠాలు చెప్పారో కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాను నేను. ఇక్కడ పని చేస్తా పిల్లలకి ఎలా పాఠాలు చెప్తూ ఉండేవారు, అవన్నీ కూడా ఆ పద్ధతులన్నీ కూడా నేర్చుకున్నాను. ఇక్కడ పని చేయటం అనేది నాకు చాలా అదృష్టమైనటువంటి విషయంగా చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే నాకు అప్పుడే ట్రైనింగ్ అయి ఉన్నాను. ట్రైనింగ్లో ఏవి చెప్తూ ఉంటారు, ఆచరణలో పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలనేది అంతవరకు మాకు తెలియదు. ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేయటం వల్ల మీ అందరితోటి గడపడం వల్ల నాకు చక్కగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. నాతో పాటు కొంతకాలం అలీసా గారు కూడా పనిచేశారు. మేమంతా కూడా ఇక్కడ పనిచేసేవాళ్ళం. ఈ విధంగా ఒక మర్చిపోలేనటువంటి సంఘటనలు అన్నమాట ఇవన్నీ కూడా. నేను మరి ఈ ట్యూషన్ చెప్పేటప్పుడు రామాయణం భారతం పిల్లలకి చెప్తూ ఉండేవాడిని క్లాసుల్లో. తర్వాత అవి గంగాధరం మాస్టర్ గురించి మీకు ఆయన లేరు కాబట్టి ఆయన ఏమైనా పిల్లలు తప్పు చెప్తూ ఉంటే, తప్పు రాస్తూ ఉంటే కనుక అదే అంటూ ఉండేవారండి. ఆ తప్పును సరి చేసుకునేటట్టుగా ఆయన చేస్తూ ఉండేవారు. ఇంకా అనీఫ్ గారు రాలేదు. ఆయన హిందీ మాస్టర్ అయినప్పటికీ కూడా సోషల్ చెప్పమంటే సోషల్ చెప్పేవారు, సైన్స్ చెప్పమంటే సైన్స్ చెప్తూ ఉండేవారు. ఆ విధంగా స్టాఫ్ తక్కువగా ఉండటం వల్ల ఆ విధంగా వాళ్ళకి రావటం అనేది మనకి కూడా ఒక లోటుగానే ఉంది. మరి ఏమైనప్పటికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు అందరూ కూడా గ్యాదర్ అయ్యారు. మీరు అన్నారు బాగా పెద్ద వయసు అయిపోయింది, మేము అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నాం. కానీ ఇంతకుముందు సంవత్సరం ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టిన వాళ్ళు వాళ్ళ మనవరాల గురించి కూడా చెప్తా ఉన్నారు. మీకంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనవరాల గురించి వాళ్ళు ఏం చదువుతున్నారు చెప్తున్నారు. మీరు పిల్లల గురించి చెప్తున్నారు, వాళ్ళ మనవరాలు చదువుతున్నారు ఇప్పుడు వాళ్ళు. అటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ గురువులు నేర్పితే ఏవైతే మంచి విషయాలు నేర్పారో వాటిని, కొంతమంది ఇక్కడ టీచర్లు అయ్యారు, వేరు రంగాల్లో ఉన్నారు. మాకంటే మంచి రంగాల్లో మీరు ఉంటారు చాలామంది. ఫైనాన్స్ రంగంలో కూడా ఉంటారు కొంతమంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆచరించే పద్ధతులన్నీ కూడా, గురువులు నేర్పిన పద్ధతులన్నీ కూడా యాక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా గురువుగారు నారాయణాచార్యుల వారికి, అలాగే మా సీనియర్ కోలీగ్ మన కొండయ్య గారికి, అలాగే మన శిష్య బృందం, ఆ ముందు బ్యాచ్ తర్వాత బ్యాచ్ ఉన్నటువంటి విద్యార్థులకి, అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, గతంలో ఒకసారి ఇలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చాను. నేను పనిచేసినటువంటి కాలం అయితే చాలా తక్కువ. నేను డిగ్రీ అయిన తర్వాత ఖాళీగా ఉంటే మా గురువుగారు ఉన్నటువంటి ఆచార్యుల దగ్గరికి, సార్ నేను ఖాళీగా ఉన్నాను, నేను ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాను, నాకు ఏమైనా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి అంటే రమ్మని చెప్పడం జరిగింది. అలాగే నాకు ఏదో క్లాస్ ఇచ్చేవారు. అప్పటికి నేను అన్ట్రైన్డ్ పిల్లలతోటి, మామూలుగా ట్రైన్డ్ టీచరే 1 నుంచి 5వ తరగతి పిల్లలకి చెప్పడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే ఇంగ్లాండ్ దేశంలో అయితే హై స్కూల్లో హయ్యర్ క్లాసులు చెప్పినటువంటి టీచర్స్కి ప్రమోషన్ ఇచ్చి లోయర్ క్లాస్కి ఇస్తారు. అంటే అంత ఓపిక ఉండాలి. నాకంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది కాదు. మన కొండయ్య గారు ఉన్నారు.
ఈయన్ని చూసి ఆయన ఎలా చెప్తున్నాడు పిల్లలకి అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. అలాగే మా నారాయణాచార్యులు గారు కూడా నేను 1వ తరగతిలో చేరాను. 1వ తరగతిలో కూడా అప్పటికే సారే ఉన్నారు ఇక్కడ. నేను 7వ తరగతి వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా సారే ఇక్కడ ఉన్నారు. అయితే ఆయన దగ్గర చదువు నేర్చుకోవడంతో పాటు ఆయన యొక్క టీచింగ్ విధానం నాకు ఆ వయసులోనే కొంచెం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఆయన చక్కగా బోధిస్తారు. ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, బోర్డు మీద రాసినట్లయితే అదే ప్రాబ్లం స్టెప్ వైజ్ అర్థం చేసుకుంటూ సిలబస్ అవ్వకపోయినా పర్వాలేదు, స్టూడెంట్కి వచ్చిందా లేదా అనేటువంటి వరవడితోటే ఆయన నేర్పుతూ ప్రతి స్టెప్ వైజు వెళతారన్నమాట. అదే నేను ఇప్పటికీ నా సర్వీస్తో నేర్చుకున్నది కూడా అదే నేను. అలాగా ఏ విద్యార్థి కూడా రాకుండా ఉండకూడదు, మినిమం బేసిక్స్ అన్నీ ఉండాలి, బేసిక్ ఆపరేషన్స్ అన్నీ రావాలి అనేటువంటి భావంతో చక్కగా ఆయన చెప్తూ ఉండేవారు అనమాట. అవన్నీ నేను స్టడీలో చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన పాఠం చెప్తుంటే అది కూడా నేను ఆలకించేవాడిని అనమాట. అలాగే ఈ కొండయ్య గారు అయితే ఈ చిన్నపిల్లలకి మోటివేషన్ ఎలా చెప్తున్నారు ఏంటి వేరే అబౌట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేవాడిని. తర్వాత ఇది అతి కొద్ది కాలంలోనే తర్వాత నాకు బిఎడ్ సీట్ రావడంతో నేను వెళ్ళిపోవడం జరిగింది. అయితే నేను చెప్పిన కాలం అయితే బాగా తక్కువ, కానీ ఒకటి మాత్రం ఇక్కడ నేను ఒకటి సాధించాను. ఏంటంటే నా జీవితానికి సరిపడ్డటువంటి ఓ ఉపాధ్యాయుకు ఉండవలసినటువంటి టీచింగ్ బేసిక్స్ ఏమైతే ఉండాలో అవన్నీ ఇక్కడ నేర్చుకున్నాను నేను. అదే నాకు ఈరోజు కూడా తిరుగు లేకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఈ గ్రామంలో ఎదురాడ గ్రామం మా సొంత గ్రామం కిందే లెక్క. అలాగే కొమరాడ ఇది మాకు సొంత గ్రామం కిందే లెక్క. ఎందుకంటే మా ఇద్దరికి 2 గ్రామాలకి ఉమ్మడి పాఠశాల ఇక్కడే. కాబట్టి ఈ పేరెంట్స్ అందరూ కూడా ఇంచుమించు నా సీనియర్సు నా జూనియర్సు ఇంచుమించు ఈ ఊర్లో ప్రతి ఒక్కరితోటి అనుబంధం నాకు ఉంటుంది. అలాగే కొమరాడ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాగే కాలగమనంలో అందరూ కూడా సోదరభావంతో ఉండేవారు. అయితే ఒకసారి మాత్రం ఫస్ట్లో ఈ అబ్బాయిని గట్టి కొడేసాను ఒక రోజు పట్టుకుని. ఎవరో ఈ ఎర్రం శెట్టి ఈ అబ్బాయిని గట్టి కొడేసాను. అప్పుడు నేను అంట్రైండ్, నాకు అంత ఐడియా లేదు, ఎందుకో అల్లరి చేస్తున్నాడు. సూర్యచంద్రరావు గారు అబ్బాయి. ఆ ఫాదర్ ఏదో వచ్చినట్టున్నారు గొడవకి. వస్తే ఈ ఆచార్య మాస్టర్ ఏదో సర్ది చెప్పి పంపించేశారనమాట. తర్వాత మరో విషయం ఏంటంటే నేను అదే కొట్టడం, నేను ఎంత ట్రైనింగ్ అయినా ఎంత సర్వీస్ ఉన్నా 30 సంవత్సరాల సర్వీస్లో కూడా ఇప్పటికీ పిల్లలు తోలు వచ్చేస్తానండి, మామూలుగా వదిలిపెట్టను. ఎందుకంటే బాగా చదువుకునే వాళ్ళు ఎప్పుడు ఇంత దెబ్బ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తెలివిగా ఉంటారు. ఎవరైతే తెలివిగా ఉంటారో వారు మహాలర చేస్తారని ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ పెడితే వాళ్ళ జీవితం అంతా సెట్ అయిపోద్ది అనమాట. అలాగని చెప్పేసి అత్తమానం కొట్టడం ధ్యేయంగా ఉండకూడదు. ఇచ్చామంటే రౌండ్ ఒకేసారి సెట్ అయిపోవాలి. ఇంకా అదే టైప్లో నాకు ముందు నుంచి అలవాటు అనమాట. ఇప్పటికీ అంతే, ఎంత కాంప్లికేటెడ్ విలేజ్లో అయినా సరే నేను వాళ్ళు సెట్ చేసిన తర్వాత, ఇప్పుడు కొండయ్య గారు చెప్పారు, వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యి అప్పుడు వస్తారు, కాళ్ళ మీద పడతారు, సార్ మేము మీ వల్లేనండి, మేము ఇలా చదువుకుంటున్నాం, బాగున్నాం అని చెప్పేసి మాకు అదే చాలు. నేను ముందే చెప్తాను, మీరు నా మీద దెబ్బలాటకు వచ్చినా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు, మీరు మాత్రం ఒక దారిలో పడాలి అనేటువంటి ఆ భావంతో నేనైతే ఉద్యోగం చేస్తాను తప్ప అంత ఏదో నా జీతం నాకు వచ్చేస్తుంది, ఏదో వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనేటువంటి భావనలో ఈ రోజు వరకు కూడా నేను పనిచేయను. ఎప్పుడూ కూడా నేను పనిచేసిన కాసేపు సిలబస్ అవ్వకపోయినా పర్లేదు, బేసిక్ ఆపరేషన్స్ అనేది స్టెప్ టు స్టెప్ కరెక్ట్గా చెప్పి ప్రతి ఒక్కళ్ళకి వచ్చేలా చెప్పి అదే లెక్క మళ్ళీ మోడల్లో ఇచ్చి చేసి చేయిస్తూ ఉంటాను. అలా చేస్తూ ఉంటారు చాలామంది. నేను ప్రస్తుతం అయితే నేను తాళరేవు హై స్కూల్లో పనిచేస్తున్నాను అండి. అక్కడ 5 సెక్షన్లు ఒక్కో క్లాసు. నేను కనుక ఏదైనా సెక్షన్లకి వేశారంటే అయ్యి బాబోయ్ అని చెప్పేసి చాలామంది బెదిరిపోతుంటారు ఇప్పటికీ కూడా. అంటే కొంచెం అలాగే ఇంచుమించు తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఒక 10 రోజులు ఎప్పుడైతే వెళ్తానో వాళ్ళ క్లాస్కి, మళ్ళీ నేను వేరే సెక్షన్కి వెళ్ళిపోయినా సరే దెబ్బలాడి మళ్ళీ అదే సెక్షన్లో వాళ్ళు వేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ బేసిక్స్ కంపల్సరీగా చెప్తాను. హయ్యర్ క్లాసులు అయితే ఇంకా వీలైతే వాళ్ళు ఇంకా సీనియర్స్ ఉంటారో వాళ్ళకైతే అప్ చెప్తాం. లోయర్లో నా ఉద్దేశం ఏంటంటే ఎలిమెంటరీ స్థాయికి వచ్చేటప్పటికి 1-2 తరగతులని చక్కగా తయారు చేయాలన్నమాట. 1-2 తరగతులు చక్కగా తయారు చేయాలి. అవసరమైతే ఒక సంవత్సరం అక్కడ ఆపేయాలి. తయారు చేసినట్లయితే వాడు 5వ తరగతి వరకు వాడు వంక తిరిగి చూడక్కర్లేదు, వాడికి వాడే చదువుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హై స్కూల్ బేస్కి వచ్చినట్లయితే 6th, 7th చక్కగా తయారు చేయాలండి అబ్బాయిని.
ఇంకా 8th, 9th, 10th మనం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా వాడే చదువుకునే జ్ఞానం వాడికి వచ్చేస్తుంది అన్నమాట. ఆ టైప్లో తయారు చేసినట్లయితే చక్కగా తయారవుతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా కింద స్థాయిలో వదిలేస్తుంటారో పైన చెప్తూ ఉంటారు. పునాది లేనటువంటి బిల్డింగ్ ఎప్పటికీ నిలబడదో రిపేర్లే. కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయనేటువంటి ఆ సిద్ధాంతాన్ని నమ్మి నేను అదే బేసిక్స్ మీద చేస్తూ ఉంటాను. మరి ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నాను, మరి చిన్న విషయం. మరి నేను ఉద్యోగం వచ్చింది ఎక్కడో దూరాన్ని పనిచేశాను ఏజెన్సీలో, ఒక 2 years పనిచేసి మళ్ళీ సరాసరి మగటిపల్లి వచ్చాను. ఈదరాడ వద్దామనేటువంటి ఆలోచన నాకైతే ఉంది, కానీ వేకెన్సీ దొరకలేదు. మగటిపల్లి వచ్చిన తర్వాత అక్కడ మా సీనియర్ కొండయ్య గారు మిత్రులు, ఆయన ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ నేను వెళ్ళాను, అక్కడే పనిచేశాను. దగ్గరగా 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ అండి. ఇంకో 2 years వరకు ట్రాన్స్ఫర్ చేయాలి. 10 years పనిచేసాను. 10 years పనిచేసిన తర్వాత ఇంకో 2 years గోగనమఠం లాంగ్ స్టాండింగ్ మీద వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ అక్కడ నామన్ రాంబాబు గారు అది కుదరదో, ఈ టీచర్ ఇక్కడే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ డిప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చేసారు. 1 సంవత్సరం పాటు ఇక్కడ పనిచేశాను మగటిపిల్ల. అంటే జీతం అక్కడ తీసుకునేవాడిని, పని అయితే ఇక్కడ చేసేవాడిని. దానికి కారణం ఏంటంటే ఆ మగటిపల్లి అనేది కాంప్లికేటెడ్ విలేజ్ అండి, చాలా కాంప్లికేటెడ్. మన మండలంలో మగటిపల్లి ఒకటి, పెద్దపట్లంక ఒకటి, ఎవరో పారిపోతారండి, ఎవరో జాయిన్ అవ్వరు. ఇప్పుడు మారిపోయినాయి, అప్పుడు పరిస్థితులు అనమాట. అయితే ఆ ఊర్లో అంత కాంప్లికేటెడ్ విలేజ్ ఉన్నా సరే ఏ గొడవ లేకుండా చక్కగా కోఆర్డినేషన్ చేసి మేమందరూనే ఒక స్థాయికి తీసుకొచ్చామండి. దానికి ఇంకా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వశిక్షణ అభియాన్ నిధులు వస్తూ ఉండేవి. వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి గ్రామాల్లో కూడా దెబ్బలాడుకుని, స్థలం లేదని ఆ గ్రామాల్లో దెబ్బలాడుకుని ఆ డబ్బులు వెనక్కి పంపించేస్తూ ఉండేవారు. ఇక్కడ మన ఎంఈఓ గారు ఉండేవారు, పివి సత్యనారాయణ గారు, అలాగే మా మిత్రులు రాంప్రసాద్ గారు ఉండేవారు. మేమిద్దరం కలిసి ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కడ దెబ్బలాడుకుంటే ఆ బిల్డింగు వెనక్కి పంపించేస్తారో అని చూస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫండ్ ఏమో మనకి మగటిపిల్లి తెచ్చేసేవాళ్ళం అన్నమాట. తీసుకొచ్చేసి వీలైనంత వరకు మగటిపిల్లిని మన స్థాయిలో కొండయ్య గారికి ఆల్రెడీ తెలుసు సార్, చాలా చక్కగా దాన్ని మనం డెవలప్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ నాకు గోగనమఠం మళ్ళీ జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి నగరం వెళ్ళానని, నగరం 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేశాను. అప్పటికే ఎక్స్ట్రా పోస్ట్ అక్కడే ఇవ్వడం జరిగిందండి. ప్లేస్ లేదు, ఎక్స్ట్రా క్రియేట్ చేసి ఇచ్చారు. తర్వాత ఎక్కడో వేస్తాం లేదు, 7 సంవత్సరాలు ఉండిపోవాల్సి వచ్చింది. రేషనలైజేషన్లో అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఉప్పలగుప్తం మండలం నిమ్మకాయలు కొత్తపల్లి అని చెప్పి గ్రామం ఉందండి. ఆ గ్రామం ఒకటి చక్కటి రోలు, ఊళ్ళో వాళ్ళందరూ మంచోళ్ళు, చక్కగా ఇస్తూ ఉంటారండి. ఏ ఫండ్ కావాలంటే ఆ ఫండ్. చూస్తే అక్కడ పరిస్థితి 3 రోజులు అన్నం ఎక్కలేదు. ఏంటి ఎలాగ వచ్చేసాను ఈ స్కూల్కి, ఇక్కడ చూస్తే అంతా చంద్రమందరగా ఉంది, ఊళ్ళో జనం చూస్తే మంచోళ్ళు, పిల్లలు చూస్తే బంగారం, మహా తెలివైన వాళ్ళు నాశనం అయిపోతున్నారు. పెద్ద ప్రహరీ గోడ లేదండి, వచ్చేవాడు రావటం, వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోవటం. అటు ఇంకా మనకి చెప్పకూడదు, కానీ ఉపాధ్యాయుల పరిస్థితి అలాగే ఉండేది, పిల్లల పరిస్థితి అలాగే ఉండేది. ఎవడు వస్తున్నాడో తెలియదు, ఎవడు వెళ్ళిపోతున్నాడు. దీన్ని ఒక పరిష్కారంగా ఒకటి ఆలోచించి సర్వశిక్ష అభియాన్లో మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు నాకు అనవసరం, మా ప్రహరీ గోడకే సర్వశిక్ష అభియాన్ నుంచి నిధులు కావాలి అంటే బావగారు ఉండండి అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఒక 300 మీటర్లు ప్రహరీ గోడకే ఫండ్ ఇచ్చాడండి. ఉన్న పలంగా మళ్ళీ అక్కడ గ్రామాల్లో రాజకీయాలు ఉంటాయండి, మేము కడతామని మాకు పర్సంటేజ్ ఇంకా రాలేదని ఒక పై నాయకుడు ఇలా ఉంటాయన్నమాట. మళ్ళీ ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఇదండి పరిస్థితి అంటే మీరు వెళ్ళిపోండి రేపు మొదలెట్టేస్తామన్నాడండి ఒక రాజుగారు. అలాగే మన్నాడే మొదలెట్టేసాడు, కొబ్బరికాయ కొట్టేసి. అది పని పూర్తి అవ్వకుండానే ఇంకో 200 మీటర్లు మళ్ళీ వచ్చేసిందండి. దెబ్బకి ఇంకా కంట్రోల్ వచ్చేసిందండి స్కూలు. కంట్రోల్ వచ్చేస్తే ఇంకా పిల్లలైతే సగం మంది వచ్చేవారండి, సగం బయట అంతా ఆడుకుంటూ ఉండేవారు. ఇలాగా ఉందా అని చెప్పేసి అక్కడ యానం కేర్న్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, అక్కడికి వెళ్ళాను ఒకరోజు. వెళ్తే మాకు సిఎస్ఆర్ ఫండ్ అని ఉంటుంది కదండి, మాకు ఒక 10 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇస్తామండి, అప్లికేషన్ పెట్టండి, దీనికి ఎస్టిమేషన్ తయారు చేసుకోండి, మీకు ఏం కావాలో అవన్నీ అయిన తర్వాత దానికి ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారిని సంతకం పెట్టించినట్లయితే మేము ఇస్తామని చెప్పేసి అన్నారండి. వినండి ఒకసారి, మనకు అవసరం ఇవన్నీ, మనకు కూడా మన స్కూల్కి వెళ్ళిపోయాను నేను, అన్నీ చేశాను. అలాగే ఇమ్మీడియట్లీగా 3 విడతలుగా 3 భారీ అమౌంట్లు ఇచ్చారండి వాళ్ళు. దొరికినట్టు స్పోర్ట్స్ ఐటమ్ తెచ్చేసామండి, 3 లక్షలకో 4 లక్షలకో తెచ్చేసి గ్రౌండ్లో చక్కగా పెట్టేసి తర్వాత కప్పెట్టడానికి కూడా కొంత నిధులు ఇచ్చారండి, డబ్బులు అది కూడా కప్పెట్టించేసాం. ఆ ఊళ్ళో వాళ్ళు కూడా కొంత సహకారం అందించారు. మొత్తం ఎక్కడక్కడ కోర్టులు పెట్టేసి చక్కగా ఆడుకోవటానికి అన్నీ ఏర్పాటు చేస్తే మధ్యాహ్నం ఏం చేసేవాళ్ళం,
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అవుడు బెల్ల ఉంటుంది కదండి, అవుడు బెల్ల తర్వాత క్లాసులు పెట్టేవాళ్ళు ఉంటారు. పిల్లలందరూ గ్రౌండ్లో వదిలేసేవాళ్ళు. ఇంకందరూ పడి ఆడుకునేవారు. వీళ్ళని చూసి బడి మానేసేవాళ్ళు అందరూ మెల్లగా అవుడు బెల్ల వచ్చి జాయిన్ అయిపోయేవారు. అలాగలాగా వీళ్ళందరిని పట్టేసి ఒక్క డ్రాప్అవుట్ లేకుండా చేసేసి స్కూల్ అందరినీ చక్కగా డెవలప్ చేసామండి. ఈరోజు ఆ ఊర్లో స్కూలు బంగారం. కూర్చోట కుర్చీ ఉండేది కాదు అక్కడ, కుర్చీ అలా టేబుల్ కుర్చీ మొత్తం ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనమాట. ఈరోజు ఎవరో వేసినా కూడా అక్కడ వెళ్ళేవారు కాదు. ఈరోజు పోటీ పడి మళ్ళీ వెళ్ళిపోతుంటారండి ఆ స్కూల్. అలాగా తయారైందనమాట. అలాగే మళ్ళీ కాలగమనంలో అక్కడ నుంచి నేను అప్పుడు ఒక విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. కోవిడ్ మహమ్మారి నాకు ఎఫెక్ట్ అయిందండి, ఫస్ట్ వేవ్. ఇంకా ఆల్రెడీ ఏదో కొద్దిగా తేడా ఉంది. ఒక రోజు ఎక్కడికే వచ్చాను దింపు తీయించుకోవటానికి. ఇంటికి వెళ్ళేటప్పటికి కొంచెం దగ్గు స్టార్ట్ అయ్యి కొంచెం ఎక్కడి నుంచో కొంచెం ఎఫెక్ట్ తగిలింది. మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన్నాడికి పొద్దుటికి తేడా అయిపోయిందండి. ఇంకా అప్పటికే కిమ్స్కి జాయిన్ అయిపోతూ ఉండి అక్కడ చనిపోతూ ఉండేవారు అందరూ కూడా. అందరికీ చెప్పేవాడు మిత్రులు అందరికీ కూడా, అక్కడికి మాత్రం ఎవరు వెళ్ళకండిరా, అక్కడికి వెళ్తే ఫ్లెక్సీ తయారు చేసి పంపించేసి అక్కడ పంపించండి అనేవాడిని. నన్నే తీసుకెళ్ళి అందులో పడేసారు. ఇంకా అక్కడ వైద్యం లేదు, ఏమీ లేదు, ఇంక ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ లేదు, ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ లేడు. ఆ 5వ స్టేజ్లో పడేసారు పట్టుకెళ్ళిపోయి. ఇంకా ఫోన్ కూడా మాట్లాడలేకపోతున్నాను. ఆ ఫోన్ ఎందుకో పాత ఫోన్ పట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని. ఇంకో విచిత్రం ఏంటంటే పొద్దున్న 8 గంటలకు అంబులెన్స్ ఎక్కించి నాకు అమలాపురం పావు గంటలో వెళ్తుంది అనమాట. పావు తక్కువ 1 గంటకు తీసుకెళ్ళారు నాకు. ఇందులో ఎలాగో పోతాడని వదిలేశారు వాళ్ళు. అక్కడ మనుషులు కలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. అక్కడ బెడ్లు ఖాళీ లేవంట. అయితే ఈలోగా అబ్బాయి మా మిసెస్ బయట నుంచి ఉన్నారు, పాపం ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఈలోగా ఏమైందంటే ఈ అబ్బాయి కావచ్చు కాకినాడలో ఎవరికో ఫోన్ చేశాడంట, నాన్నకు ట్రీట్మెంట్ చేయట్లేదు, పరిస్థితి బాగాలేదు. ఇంకా అప్పటికే ఒక అరగంట ఆగితే ఉండను, నేను గంట ఆగితే చనిపోతాను. ఇంకా ఒరే పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి ఫోన్ చేసి మళ్ళీ నేను మాట్లాడలేని పరిస్థితులు అక్కడే ఉంచేసాను. ఈలోగా ఎవరికో కాకినాడ ఫోన్ చేసిన తర్వాత ఆ సంబంధించిన వాళ్ళు ఎవరో జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారంట. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఆ ఎస్పీ ఏమో డిఎస్పీకి ఫోన్ చేశారు, అర్జెంటుగా ఆ పేషెంట్ని దింపేయండి, కాకినాడ తీసుకుపోతారంటే వీళ్ళు దింపరు. ఆ డిఎస్పీ 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసి చితగ్గొట్టేస్తాను వచ్చానంటే దింపుతారా లేదా పేషెంట్ అని చెప్పంటే గబగబా తీసుకొచ్చి కింద దింపేటప్పుడు కింద అంబులెన్స్ రెడీగా ఉంది. 15,000 ఇస్తే కానీ అంబులెన్స్ రాలేదు ఆ రోజు. మీరు నమ్మండి నమ్మకపోండి, 20 నిమిషాలు పావు గంటల్లో అంతా స్పీడ్గా హై స్పీడ్లో లాగేశాడు. తీసుకుపోయేటప్పటికి ఇంకా 80కి కింద పడిపోతుందండి. అప్పటికే 80కి వచ్చింది, ఇంకా పడిపోతుంది లెవెల్స్. ఒకటిన అంబులెన్స్ దింపిన వెంటనే ఆక్సిజన్ పెట్టి 4 రోజుల దాకా చెప్పలేమన్నారు. వాళ్ళు చెప్పడం ఏంటి నాకే తెలుసు, ఇంకా 4 రోజుల దాకా ఉండని చెప్పేసి అలా మొత్తం హై ట్రీట్మెంట్ చేశారని పాపం. మొత్తం మీద ఒక 7 రోజులకి రిలీజ్ అయిపోయాను, కానీ 6 నెలలు అయితే బండి తోలలేదు. నేను చాలా నీరసపడిపోయాను. ఈ పరిస్థితుల దృష్ట్యా నేను ఇటు రావాల్సిందే ట్రాన్స్ఫర్లో, అటు కాకినాడ వెళ్ళిపోయాను. ఇక్కడ బంధువులు ఎవరో లేరు, ఏం జరిగినా ఏం చేసినా ఆరోగ్యం కూడా బాగా మెత్తగానే ఉండేదండి. ఏం జరిగినా కొంచెం రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది. ఆ కాకినాడ వైపు వెళ్దామంటే తాళరేవు హై స్కూల్ దొరికింది. తాళరేవు హై స్కూల్ కూడా పెద్ద స్కూల్ అండి. అప్పుడు 900 రోజులు, ఇప్పుడు ఎంత ఒక 100 తగ్గింది. 5 సెక్షన్లు ఉంటాయండి ప్రతి క్లాసు. కానీ ఇక్కడ అంత డెవలప్ చేసేటువంటి అంత అవసరం అయితే కాదండి ఆ స్కూలు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అంతా వెల్ డెవలప్. నెక్స్ట్ ఇక్కడ నుంచి గోగనమఠం వెళ్ళాను చూడండి. గోగనమఠంలో కూడా కుర్చీలు లేవు. అక్కడ కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళని బట్టి మీరు ఇస్తారా లేదా అంటే పాపం ఆ చెన్నై సంస్థ అంట వాళ్ళు ఇచ్చారండి. టేబుళ్ళు కుర్చీలు మొత్తం అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ఇలాగే ఆ గొడవలు పడుతుంటే ఎక్కడో రూములు తీసుకొచ్చి అక్కడ కూలగొట్టేసి కట్టింగ్ చేశాం. ఎక్కడైనా సరే నా అనుభవంలో ఒకటి ఏంటంటే, ఒక చెడ్డ పని చేయటానికి అందరూ సహకరిస్తారు, కానీ ఒక మంచి పని చేయాలంటే కాకుండా కొవ్వొత్తులా కరిగిపోవాలన్నమాట మనం. అలాంటి సమస్యలు ఎదుర్కోవాలి. గోగనమఠంలో ఎదుర్కొన్నాను అలాంటి సమస్యలు. పాత బిల్డింగ్ కూలగొట్టాం, గొడవ. అది మాకు సంబంధం లేదు. ఎండిఓ ఆఫీస్ పాట పెట్టుకుంటారు, ఎవరో పాడుకుంటారు, పట్టుకుపోతారు. అది నా మీద కంప్లైంట్ పెట్టారు. గ్రామ సభలో ఎమ్మెల్యే గారు ఆపాక వరప్రసాద్ గారు అంతా ఆయనకి ఇచ్చారు కంప్లైంట్. అది తీసుకుని చితి అవతల పడేయండి అని చెప్పేసి అక్కడే పడేశారు. ఇలా గొడవలు పెట్టుకుంటా ఉంటే మీకు బుద్ధి ఉందా లేదా, గ్రామాలు ఎలాగ డెవలప్ అవుతాయి, స్కూల్ ఎలా డెవలప్ అవుతాయి అని చెప్పేసి కడికే ఆ బిల్డింగ్ కూడా కూలగొట్టేసి చక్కగా కట్టించామండి. ఆ బిల్డింగ్ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. మరి ఈరోజు అది హై స్కూల్ అండి. ఈరోజు ఎవరో ట్రాన్స్ఫర్లో కౌన్సిలింగ్ పెడుతుంటే ఆ స్కూల్కి వెళ్ళేవాడు కదండి ఎవరు కూడా. ఇప్పుడు అలా పెడుతుంటే గోగులమఠం నాకు కావాలి, నలుగురు నాకు కావాలని చెప్పేసి హాట్ కేక్ లాగా అయిపోతూ ఉంటారు. అందులో ఇదిగో మన ఈ సోదరు రాజా
అందులోనే పనిచేస్తున్నారంటే ఇప్పుడే తెలిసింది నాకు. అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 45 కూడా నాకే తెలుసు. కానీ ప్యారలల్గా నాకు ఉద్దేశం ఏంటంటే, టైం అయిపోయిందని ఆపేస్తున్నాను. ఉద్దేశం ఏంటంటే ప్యారలల్గా స్కూల్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పిల్లల చదువుకి సంబంధించినటువంటి ఈ డెవలప్మెంట్ అనేది మనం హై లెవెల్లో చేయవచ్చు అన్నమాట. సృష్టౌయా సర్గరూప జగదమన నిధౌ ఫాలనీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరఖ్య పశ్యంతి మధ్యమాధో తదను భగవతి వైఖరీ వర్ణరూప శాస్మద్వాచం ప్రసన్న విధిహరిగిరి శారాధితాలంకరోచు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలతో మన బతుకునంతని కూడా తీర్చిదిద్దుతున్నటువంటి ఆ శారదామాత అనుగ్రహంతో ఈ రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులు కొండయ్య మాస్టారు, అలీషా గారు, వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరి ఇప్పుడు విషయాలు వింటుంటే మీ అందరి దగ్గర మీకంటే చాలా మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తున్నారు. అదే నేను కోరుకునేది, ఎవరు కోరుకున్నా సరే. అది ఇందాక చెప్పిన శ్లోకం చదవడానికి కారణం అది. భగవంతుడు అనేక రూపాల్లో ఉండొచ్చు. కొంతమందికి కొన్ని రూపాల్లో వాళ్ళకి ఆ భగవంతుడి మీద ప్రేమానురాగాలు చాలా ఎక్కువగా ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు. నేను చెప్పేటటువంటిది ఏమిటంటే, విద్యకి అధిదేవత అయినటువంటి సరస్వతి మాత అనుగ్రహం మనందరి వల్ల ఉండాలని కోరుతున్నాను అన్నమాట. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఆక్రమిస్తారు, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే. మాట్లాడడానికి నారాయణాచార్య గారికి ఆక్రమిస్తారు ఫోను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడతానని. కానీ ఆ కాలం వెళ్ళిపోయింది, ఎక్కువ మాట్లాడే కాలం. కానీ ఇలాంటి సందర్భాల్లో మరి మీరే ఇంతసేపు మాట్లాడుతుంటే నాకెన్ని అనుభవాలు ఉంటాయి. అందులో నా సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ సర్వీసులో 3 వంతుల భాగానికి జన్మభూమి ఈదరాడ ఉన్నత పాఠశాల. 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా పనిచేశాను ఇక్కడ. చిన్న పిల్లల్లో చేరాను 22 సంవత్సరాల వయసులో. ఆది తీరినటువంటి ప్రౌఢ వయసులో 42 సంవత్సరాల్లో బయటికి అడుగుపెట్టాను. ఎన్నెన్నో అనుభవాలు చాలా మర్చిపోయి ఉంటాను నేను. కొన్ని మధుర స్మృతులు మీ అందరినీ కలుసుకున్నప్పుడు కొన్ని జ్ఞప్తికి వస్తూ ఉంటాయి, గుర్తుకొస్తున్నాయి అంటారు చూసారా, ఇది మాట. మరి మీరందరూ మీ అనుభవాల్ని, ముఖ్యంగా నా పట్ల మీకు కలిగినటువంటి అభిమానాన్ని మీరు చెప్తుంటే పర్వాలేదు, ఇంకో 20 ఏళ్ళు బతుకుతాననిపిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే మీరు ఒక ఉపాధ్యాయుడిగా నా పాఠ్య విధానము క్రమశిక్షణాయుతమైనటువంటి మార్గనిర్దేశం మాత్రమే మీకు తెలుసు. కానీ ఈదరాడ ఉన్నత పాఠశాలని 1985లో ఏర్పరిచినప్పటి నుంచి నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళినటువంటి 1992 వరకు వెనకాలంగా ఉన్నటువంటి నేపథ్యం మీకు ఎవరికీ తెలియదు. తెలుసున్న పెద్దవాళ్ళందరూ గతించారు కూడా. ఎదరాళ్ళలో మీరే పెద్దలు. ఇప్పుడు అందరూ ఎప్పుడైనా ఎదరాడు వస్తే అందరూ నమస్కారం మాస్టర్ వారందరూ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద మధ్య సాంఘిక సేవా తత్పరులు, ఆధ్యాత్మిక రంగాలలో కాలు పెడుతున్నటువంటి వాళ్ళు నన్ను పిలుస్తూ ఉంటారు. కానీ నన్ను చిన్నపిల్లవాడిగా ఉన్న చాలా పెద్దగా ఆదరించినటువంటి రిజిస్ట్రార్ గారు లాంటి వాళ్ళు చాలామంది లేరు. ఇప్పుడు 22 సంవత్సరాలు ఉన్నా సరే ఎంతో విజ్ఞానం ఉన్నటువంటి రిజిస్ట్రార్ గారు వారం రోజుల్లో ఒకసారి నన్ను చూడకపోతే, నాతో ఒక గంట సేపు మాట్లాడకపోతే అని తృప్తి ఉండేది కాదు. బ్రిడ్జ్ లాంటి పత్రికలు, రీడర్స్ డైజెస్ట్ లాంటి అత్యున్నత విలువలతో కూడినటువంటి పత్రికలు ఆయన ఒక్కరే చదివేవారు. నా ఎదుగుడనే ఉద్యోగంలో చేసేటటువంటి స్వాతంత్ర సమర యోధుడిగా ప్రఖ్యాతి వహించినటువంటి పాకులు బుల్స్వామి గారు ఉండేవారు.
ఆయన ఎదరకుండా ఒక పాకలో ఆశ్రమం వేసి కూర్చునేవారు. నాకు తెలుసు ఆయన ఏంటో. ఆయన ప్రాథమిక విద్య అభ్యసించిన తర్వాత హై స్కూల్ విద్య కూడా అభ్యసించకుండా కారాగారంలో ఉన్నప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, రాజగోపాలాచార్య గారు అటువంటి వాళ్ళ సాహచర్యంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆంగ్లము సంస్కృతం నేర్చుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో రఘువంశాది కావ్యాలు, సంస్కృత కావ్యాలని అద్భుతమైనటువంటి స్థాయిలో ఆంగ్లంలో ఆయన మనం చక్కగా ఆంగ్లంలోకి మార్చి రాశారు పుస్తకాలు. ఆయన అంటే అందరికీ చాలా గౌరవం ఉండేది, కానీ ఆయన ఎవరిని పిలిచేవారు కాదు, మాట్లాడేవారు కాదు. నేను ఎందుకు చెప్తానంటే అటువంటి వ్యక్తి ఎదుర్కొండా ఉండేవారిని పాఠం చెప్తున్నాను. నాది ఇప్పుడు గొంతుగా ఎలా ఉందో అప్పుడు అలాగే గొంతుగా ఉంది. మధ్యన ఇలాగే మోరీ హై స్కూల్లో గెట్ టుగెదర్ చెప్పినప్పుడు ఒక అబ్బాయి అన్నాడు, మాస్టర్ గారి గొంతుకు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని. భగవంతుడు ఇచ్చిన వారం అన్నీ కుంగిపోతున్నాయి కానీ గొంతు కుంగిపోవటం లేదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి క్యాన్సర్ వచ్చి గొంతుకుని తీసేశారు. ఆయన మాట్లాడలేకపోతున్నాడు, బతికాడు ఆయన. కానీ చక్కని కవి మీ అందరికీ తెలుసు కదా. ఆయన దగ్గర ఒక ఆయన సాహసించి నాకు ఒక చిత్రంలో పాట పెట్టాలి, మీరు రాసి పెడతారా అని అడిగారు. అప్పుడు ఆయన తెల్లకాయతం పక్కన ఒక ఇది ఉండేది, ఆ తెల్లకాయతం ఉన్నటువంటి ఆ తెల్లకాయతం మీద పెన్తో రాశారట, గొంతు మూగపోయినా గుండె మూగపోలేదు, శిథిలమైన గుడిలోన శివజ్యోతి వెలుగుతూనే ఉంది అని. అలాగా వయసు ముమ్మరంగా మీద పడుతున్నది. వయసుతో పాటుగా మనకు కనపడినటువంటి అవయవాల యొక్క వాటి ధర్మాలు కూడా అంతకంతకి తగ్గుతున్నాయి. కానీ గొంతుకు మాత్రం మారలేదు అంటే అది అపూర్వమైనటువంటి వరం. నేను వచ్చిన కొత్తలో అప్పుడు అప్పర్ ప్రైమరీ పాఠశాల ఇది, మాకు మ్యాథమెటిక్స్ ఇచ్చారు. నేను మ్యాథమెటిక్స్ వాడిని కాబట్టి నేను మ్యాథమెటిక్స్ చెప్తుంటే అప్పుడు ఎదరాడంటే ఉపాధ్యాయుల గ్రామం. ఇప్పుడు కూడా అంతే, ఇంటింటికి ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఇప్పుడు ఇంటింటికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఇంటింటికి ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ చెప్తారు మా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యేది ఇది అయ్యారని. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ తెలియాలి, ఆనాడు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో చదివినటువంటి పిల్లలు చాలామంది ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, ఉన్నతోద్యోగులు అయ్యారు, పిల్లల్ని చక్కగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. దీనికి అంతకీ కారణం ఎదగాడ పాఠశాలలో మాకు చదువు నేర్పిన చదువు అంటున్నారు మీరు. మరి వేళ ప్రభుత్వ పాఠశాలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మీరే మీ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. ఇందాక ఎవరో అన్నారు వారి పిల్లల్ని కూడా ఇక్కడ చదివించారని. ఎస్, ఎందుకు చదివి అంతేకాదు ఇంకో తెలియని విషయం చెప్తాను. మా పిల్లలు ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్. వాడు కాలేజీలో బీఎస్సీ కూడా చాలా ఫస్ట్ ర్యాంకులోను సెకండ్ ర్యాంకులోను పాస్ అయినటువంటి పిల్లల్ని నేను టీచింగ్ ప్రొఫెషన్లో పెట్టాను. ఈవేళ గర్వం ఏమిటంటే చాలామందికి తెలుసు, అబ్బాయి అమ్మాయి కూడా ఆ వృత్తిలో మంచి గుర్తింపు పొందుతున్నారు. ఒక అతను అమలాపురంలో ఉన్నాడు, చాలామందికి తెలుసు. అతను మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్లోను తెలుగులో కూడా రాస్తున్నటువంటి కమిటీలో ఒక మెంబర్ కూడా అతను. నేను ఎందుకు చెప్తున్నానంటే నా పిల్లల గొప్పతనం గురించి నా గొప్పతనం గురించి చెప్పట్లే, నా గొప్పతనం మీరు అందరూ చెప్తున్నారు, సంతోషిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పాఠశాలల్లో మన ఇంటి పక్కన ఉన్నటువంటి పాఠశాలలో విద్యను అభ్యసించడంలో ఎంత ఉన్నతమైనటువంటి విలువలు మనం నేర్చుకుంటామో తెలుసుకోండి. పాఠాలు కాదు, కేవలం 5 ఉపాధ్యాయులతో కొన్ని అనివార్య పరిస్థితులలో 1985లో ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దాం దీన్ని. అదొక పెద్ద కథ, అది మీకు అనవసరమైనది కూడా, నాకు చాలా మలపురాని వ్యధ. అయినప్పటికీ 5 మాస్టర్లతో నేను హై స్కూల్లో పనిచేస్తుంటే నా అదృష్టం అప్పుడే కొత్తగా వచ్చే డిప్యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఎస్ సుబ్బరాజు గారు. ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే మొట్టమొదటి స్కూల్ ఎదురుకి వచ్చాడు. చాలా పేరు, అప్పుల్లో ఆఫీసర్ అంటే ఎలా ఉండేవారు కాదు.
చాలా స్ట్రిక్ట్గానే ఉండేవారు. అలాని రంకెలు వేసేవారు కాదు, సలహాలు ఇచ్చేవారు. ఆయన ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాడు. 5 ఉపాధ్యాయులు, ఒక్క బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్, అందులో ఒకటి ఆఫీస్ రూము, మిగతా 2 రూములు. నిజం చెప్పొద్దు, నాకు కాస్తో కోస్తో ఉపాధ్యాయుడిగా గుర్తింపు పేరు వస్తుంది. నా బోధన విధానం అలాగే పెట్టండి. అధికారుల గుర్తింపు నాకు చాలా ఎక్కువగా ఉంది. ఆయన జిల్లా స్థాయిలో నన్ను నిలబెట్టాడు. నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయన అక్కడ అమలాపురంలో డివైఓగా ఉన్నాడు. ఆయన ఎంతంటే అప్పటికి జిల్లా స్థాయిలో ఉత్తమమైనటువంటి గొప్ప పేరు పొందినటువంటి ఒక 3 ఉపాధ్యాయులు ఉండేవారు. అప్పుడు ఎస్పీబీకే సత్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్. ఆయనకి కుడియడం భుజాలుగా ఉండేవారు వాళ్ళ ముగ్గురు. వాళ్ళ ముగ్గురికి ఎంత విలువ ఇచ్చేవాడో నాకు అంత విలువ ఇచ్చేదో ఆయన అన్నాడు వాళ్ళ దగ్గర. నేను 1972లో, కానీ అప్పటికే నేను ట్రైనింగ్ అయ్యి ఉన్నాను. నాకు ఇష్టం లేదు రైల్వేలో పనిచేయడం. అబద్ధం చెప్పి మా నాన్నగారికి ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి సెలెక్ట్ అవ్వలేదని చెప్పి వాళ్ళు ఇంకా ఏదో పంపుతారు. తర్వాత నేను వెళ్ళలేదు ఇంటర్వ్యూకి, విజయవాడ ఇంటికి వచ్చేసాను. ఇంచేత నా దృష్టి అంతా కూడా ఉపాధ్యాయ వృత్తి మీదే. కోరి ఉపాధ్యాయుడిగా నేను వచ్చాను. ఐ లైక్ మై ప్రొఫెషన్, ఐ లవ్ మై ప్రొఫెషన్, ఐ ఎడోర్ మై ప్రొఫెషన్. ఇంత నుంచి ఏ వృత్తిని నేను ప్రార్థించాను. ఇవాళ కూడా 80వ పడిలోకి దగ్గర అవుతున్నప్పటికీ కూడా నేను ఎందుకు గర్వపడుతున్నాను అంటే ఇదే, నా పిల్లలిద్దరిని ఉపాధ్యాయులుగానే చేశాను. వాళ్ళు ఎప్పుడూ అనేది ఫీల్ అవ్వలే. 2 2 పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేశారు. 2 డిస్ట్రిక్ట్ అవార్డులు పొందారు. రేపు మాపో స్టేట్ అవార్డులు తెచ్చుకుంటారు. దానికే కానీ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నేను అమలాపురం వెళ్ళాను అనుకోండి, అక్కడ ఎవరైనా టీచర్స్ వాళ్ళు శ్రీరామ్ గారు ఫాదర్ రా అంటారు. నా అడ్రస్ లేదు, నేను ఫాదర్ ఆఫ్ శ్రీరామ్. అలాగే అనపర్తి ఏరియాకి వెళ్తే ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంటే నేను వెళ్తే మన ప్రదీప్ గారు ఫాదర్ రా, చాలు, నాకు ఈ తృప్తి చాలు. ఇంకా నేను చెప్పాను కదా, మీ అందరి ఆదరాభిమానాలు చూస్తుంటే ఇంకో 20 సంవత్సరాలు ఈ బతికేస్తానేమో అనుకుంటున్నాను. ఎలా బతికేమో తీసి అవబట్టండి. మీ అందరికీ కూడా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవేమీ రెండు ఇంచేతంటే ఇవన్నీ కూడా చాలా విస్తృతమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మహా గ్రంథాలు. కానీ అన్నీ రెండు విషయాలు చెప్తే అన్నీ. ఒకటి, లోకా సమస్త సుఖినో భవంతు. లోకంలో ఉండే సమస్త జీవరాశులు కూడా, లోకా సమస్త అంటే మనుషులు అనుకోకండి, సర్వ జీవరాశులు సుఖంగా ఉండాలి. రెండోది, అందరు ఎవరైనా వచ్చి దండం పెడితే మునీశ్వరుడు కూడా శ్లోకాలు, ఈ ఘనాలు చదవడం, ఇవన్నీ చదవడం కాదు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు చెప్పారు కదా. వేదాలు చెప్పినా అదే చెప్పింది, ఉపనిషత్తులు చెప్పినా అదే చెప్పింది. మొట్టమొదటి ఆయువును కోరుకోవాలి. దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురన్నం ప్రయచ్చతి. నీకు ఆయుర్దాయం అంటే అన్నం నీ దగ్గరికే వస్తుంది, నీకు లోటు ఉండదు. అయితే ఎటువంటి ఆయువు చెప్పారు పెద్దలు? ఆరోగ్యంతో కూడిన ఆయువు. ఈ 2 ఉంటే అదే ఐశ్వర్యం. నీ మెడలో బంగారం కాదు, నీ కొడుకులు కొన్న భూములు కాదు, పొట్టలు కాదు, ఇంటిలో ఉన్నటువంటి ఇల్లు పెద్ద భవనం కాదు, ఆయువు ఆరోగ్యం అనేటటువంటి వాటితో కూడినటువంటి ఐశ్వర్యం ఉండాలి అని. అందుచేత చివరిగా ఒక మాట చెప్పి ఇది పెట్టేస్తాను. చాలా మాట్లాడుతూనే ఉంటాను, ఇప్పటికీ తగ్గించేశానండి. అంటే వినడం చాలా కష్టం, చెప్పడం చాలా సులువు. ది చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. గొప్ప సూక్తి ఇంగ్లీష్లో ఒక మహానుభావుడు చెప్పాడు, ది చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. అంటే నీ ఎదుగుదలలో నువ్వు గొప్ప వ్యక్తిగా నువ్వు తయారయ్యావంటే ఆ తయారు చేసింది నీ గురువులు, నీ తల్లిదండ్రులు కాదు, నీ బాల్యం. నీ బాల్యంలో నీ వర్తన ఏ విధంగా ఉంటుందో, నీ బాల్యంలో నీ అభిప్రాయాలు ఎలా ఉంటాయో, నీ బాల్యంలో నీ చేతలు ఎలా ఉంటాయో అవే నిన్ను తీర్చిదిద్ది ప్రపంచంలో ప్రజల చేత సమాజంలో మనిషి అనిపించుకుంటాడు. మ్యాన్ కెన్ ఫ్లై లైక్ ఎ బర్డ్, మ్యాన్ కెన్ స్విమ్ లైక్ ఎ ఫిష్ ఇన్ ద వాటర్, బట్ మ్యాన్ కెనాట్ లివ్ లైక్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్ అన్నాడు ఒక మాయ. ఎంత బాధపడుతూ అన్నాడు చూడండి. మానవుడు టెక్నాలజీ సాయంతో తన యొక్క పరిజ్ఞానం సాయంతో ఆకాశంలోకి ఎగరగలుగుతున్నట్ట.
అలాగే సముద్రపు లోతుల్లో కూడా వెళ్ళి ఆయిల్ కావాలని రత్నాలు కావాలని అన్వేషిస్తున్నట్ట. కానీ మనిషిలో బతకలేకపోతున్నట్ట. అంటే మనిషిలో బతకడం అంటే అతని బాల్యం తీర్చిదిద్దాలి. అందుచేత ది చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. నేను కన్న తల్లిదండ్రులు కాదు, నీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు కాదు, నువ్వు నీ బాల్యంలో నువ్వు నడిచినటువంటి విధానం. అదృశ్యమైపోయినటువంటి దివంగత మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అసువులొట్టి నిలిచినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అసువులొట్టి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై, పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా.
అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు, కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. చేయి చేయి కలపరా, చెలిమి చేయా కదలరా. చేయి చేయి కలపరా, చెలిమి చేయా కదలరా. గుండె గుండెను రాసుకొని దండుగా నువ్వు సాగరా. గుండె గుండెను రాసుకొని దండుగా నువ్వు సాగరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. ఈ నీలన నడయాడిన గౌతమా, విశ్వవాలి హితం కూరి బౌద్ధమా. ఈ నీలన నడయాడిన గౌతమా, విశ్వవాలి హితం కూరి